హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 26కి వచ్చామండి. సో ఇంతవరకు ఫస్ట్ పార్ట్ నుంచి 25 పార్ట్స్ చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీగా చూడండి. అండ్ అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. క్లియర్గా ఒకసారి చూసుకోండి. టోటల్ మనం 4000 బిట్స్ మనం చెప్దాం అనుకున్నాం. ఆల్రెడీ జీకే 500 బిట్స్ కంప్లీట్ చేసాం. అండ్ జోగ్రఫీ 700 బిట్స్ కూడా మనకి 750 బిట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం హిస్టరీలోకి రావడం జరిగింది. ఓకే, సో హిస్టరీలో మనం ఈ వీడియోలో అయితే ఒక 50 బిట్స్ చూద్దాం. సో టోటల్ హిస్టరీ నుంచి 800 బిట్స్, నెక్స్ట్ పాలిటీ ఒక 700, ఎకానమీ ఒక 200, కెమిస్ట్రీ ఒక 250, ఫిజిక్స్ ఒక 500 అండ్ బయాలజీ ఒక 300 బిట్స్ మనం చూడడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అన్నిటిని కూడా కంపల్సరీగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో అలాగే చూసుకోండి, మా యాప్ జీజేపీ తెలుగు ఉంది. అందులో మనకి అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. ది గ్రేట్ బాత్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈస్ ఫౌండెడ్. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే తెలుసు. దీన్నే సింధు నాగరికత అని తెలుగులో అంటారు. దీన్నే హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఈ హరప్పన్ సివిలైజేషన్ లో మనకి చాలా ఫేమస్ సైట్స్ ఉన్నాయన్నమాట. కొన్ని అంటే ప్రదేశాలు, అప్పట్లో అవి ఒక ఫేమస్ టౌన్స్ లాగా. అప్పుడు డిఫరెంట్ టౌన్స్ లో మనకి డిఫరెంట్ కొన్ని దగ్గరలో కొన్ని కాయిన్స్ దొరికినాయి, సీల్స్ దొరికినాయి. కొన్ని దగ్గరలో చాలా టౌన్స్ లో ఆర్కియలాజికల్ కొన్ని కన్స్ట్రక్షన్స్ అనేది మనకి బయటపడ్డాయి. సో అట్లాగా ఒక గ్రేట్ బాత్ ఇక్కడ మీరు బొమ్మలో చూడొచ్చు. గ్రేట్ బాత్ అంటే ఇది మహాస్నానవాటిక అంటాం తెలుగులో. ఇది ఎక్కడ మనకి లభించింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇవి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఆన్సర్ ఏంటి? మొహెన్జదారో ఫ్రెండ్స్. మనకి మొహెన్జదారోలో గ్రేట్ బాత్ అనేది లభించింది. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మొహెన్జదారో అనేది ఒక నగరం. ఆ నగరంలో మనకి గ్రేట్ బాత్ అనేది లభించింది. ప్రెజెంట్ డే ఈ మొహెన్జదారో అనే టౌన్ పాకిస్తాన్లో ఉంది. ఇది ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ ఇందులో జరిపించి పురావస్తు ఇందులో పరిశోధనలు జరిపిన కాలం మనకి 3rd మిలీనియం అంటే 3000 to 2000 BCగా ఆర్కియాలజిస్ట్ చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్. సెకండ్ బిట్కి వెళ్దాం. ద సోషల్ సిస్టమ్ ఆఫ్ హరప్పన్స్ వాస్ అంటే హరప్పన్ల యొక్క సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది అని అడుగుతున్నాడు. ఇట్లాంటి బిట్స్ మనకు అడుగుతాడు. ఆ టైం ఏ విధంగా ఉండేది సోషల్ సిస్టమ్ అనే బిట్స్ మనకు అడుగుతుంటాడు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఫెయిర్లీ ఈగాలిటేరియన్ అంటే తెలుగులో మనకి సమానంగా ఉండేది, హెచ్చు తగ్గులు పెద్దగా ఎక్కువగా లేకుండా కొంచెం సమానంగా ఉండేదా అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్. సెకండ్, స్లేవ్ లేబర్ బేస్డ్ అంటే బానిసత్వంగా ఉండేదా సమాజం అని అడుగుతున్నాడు. వర్ణ వ్యవస్థగా ఉండేదా, కాస్ట్ బేస్డ్ కుల వ్యవస్థగా ఉందా ఆ సమాజం, హరప్పన్ సింధు నాగరికత సమాజం అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఫెయిర్లీ ఈగాలిటేరియన్ ఫ్రెండ్స్. దీని ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దాం. హరప్పన్స్ యొక్క సామాజిక వ్యవస్థ చాలా సమానత్వంగా ఉంది. అంటే ఈక్వాలిటీ, ఎగాలిటేరియన్ అంటాం ఇంగ్లీష్లో. ఇది మనకి ఎట్లా తెలుస్తుంది, ఎట్లా చెప్పగలుగుతున్నాం మనము కొంచెం సమానంగా ఉండేది అప్పుడు సమాజం అని అంటే, మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పురావస్తు వాళ్ళు చేసిన పరిశోధన బట్టి మనకి ఏం తేలింది అంటే, సింధు నాగరికతలో పెద్దగా సైన్యం గురించి కానీ, రాజుల గురించి కానీ, బానిసత్వము లేకపోతే సామాజిక గొడవ, ప్రిజన్స్, జైల్స్ అట్లాంటి వాటి గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. అనగా అటువంటి వ్యవస్థలు ఉండేవి కాదు అని మనము గ్రహించవచ్చు. ఏ సమాజంలో అయితే పెద్ద ఆర్మీస్, రాజ వ్యవస్థ అవన్నీ లేవో, మరి ఆబ్వియస్గా మనం ఏమని ఇన్ఫరెన్స్ తీసుకోవచ్చు, ఏమని భావించవచ్చు? ఆ కాలంలోని సమాజము కాస్త సమానత్వంగా ఉండేది, హెచ్చుతగ్గులు పెద్దగా లేకుండా అని మనం గ్రహించవచ్చు. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. విచ్ వాజ్ ద ఓన్లీ ఇండస్ సైట్ విత్ ఎన్ ఆర్టిఫిషియల్ బ్రిక్ డాక్యార్డ్. డాక్యార్డ్ అంటే పోర్ట్ సిటీ లాంటిది ఫ్రెండ్స్. పోర్ట్, ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్ అట్లా అంటాం కదా, అది నావిక ఇది. సో అది అనమాట డాక్యార్డ్ అంటే.
ఆర్టిఫిషియల్ బ్రిక్స్ అంటే ఇటుకలు, కృత్రిమ ఇటుకలతో కట్టిన డాక్ యార్డ్ ఉన్న ఏకైక సింధు సైట్ ఏది అంటున్నాడు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో సింధు నాగరికతలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం ఏది అంటే గుజరాత్ లో ఉన్న లోతాల్ గ్రామం. సో ఆన్సర్ లోతాల్ అన్నమాట. గుజరాత్ లోని లోతాల్ గ్రామం అనేది సింధు నాగరికతలో బాగా ముఖ్యమైన ఓడరేవు. సో ఎప్పుడన్నా ఓడరేవు బిట్ వస్తే మీరు లోతల్ అని పెట్టేసేయచ్చు. కాబట్టి ఆన్సర్ లోతల్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో లోతల్ అనేది ఓడరేవు నగరం. ఇది ప్రెసెంట్ డే గుజరాత్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, విచ్ స్టేట్మెంట్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ ఇస్ కరెక్ట్? హరప్ప నాగరికత యొక్క ఏ కింద ఇచ్చిన అంశాలలో సరైనది అని అడుగుతున్నాడు. ఫస్ట్, హార్స్ సాక్రిఫైస్ వాస్ నోన్ టు దెమ్ అంటే అప్పట్లో యానిమల్ సాక్రిఫైసెస్ అనేవి ఉండేవి. అంటే పశువుల్ని బలిదానం చేసేవారు. సో గుర్రాల యొక్క బలిదానం అనేది వాళ్ళకి తెలిసిన విషయము అని అడుగుతున్నాడు. ఇది రైటా లేదా అని అడుగుతున్నాడు. నెక్స్ట్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రజలకి కవ్వు అనేది చాలా పవిత్రమైనది అంటున్నాడు. ఇది సరైనదా లేదా మనం చెప్పాలి. నెక్స్ట్, పాశుపతి అనే అప్పట్లో పాశుపతి అనే ఒక వ్యక్తిని దేవుడుగా వాళ్ళు భావించేవారు అంటున్నాడు. నెక్స్ట్, ద కల్చర్ వాస్ జనరలీ స్టాటిక్ అంటే మీనింగ్ ఏంటి అంటే సింధు నాగరికతలోని కల్చర్ పెద్ద డెవలప్మెంట్స్ ని చూడలేదు, అంటే డైనమిక్ గా ఎక్కువ అభివృద్ధి జరగలేదు కల్చరల్ విభాగంగా అని దాని మీనింగ్. సో వీటిలో ఏది రైట్ ఫ్రెండ్స్? మనకి ఉన్న ఆప్షన్స్ ఈ రెండు జనరల్ గా చాలా మందికి తెలుసు. ఏంటి ఈ ఆప్షన్ చూసుకుంటే మనకి పశుపతి ఒక ముద్ర ఉన్న సీల్ ముద్ర కూడా మనకి దొరికింది, పశుపతి ముద్ర. సో పశుపతి అనే వ్యక్తిని వాళ్ళు దేవుడిగా భావిస్తున్నారు అనేది రైట్. ఇది మనకి చాలా మందికి తెలుసు. నెక్స్ట్, ముఖ్యంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కల్చర్ అన్నమాట. వాళ్ళ కల్చర్ చాలా బాగా అభివృద్ధి చెందింది. సో ఈ రెండు మనకి తెలుసు. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏంటి అంటే డౌట్స్ ఈ రెండిట్లో ఇక్కడ ఫ్రెండ్స్ యాక్చువల్లీ స్టాటిక్ అన్నాడు. మనకి ఏమని తెలుసు? బాగా అభివృద్ధి చెందింది అని మనకు తెలుసు. అంటే చాలా డైనమిక్ అన్నమాట హరప్పన్ సివిలైజేషన్ యొక్క కల్చర్. సో ఈ స్టాటిక్ అనేది రాంగ్. మనకి ఇది రాంగ్ అని తెలుసు, ఇది రైట్ అని తెలుసు. ఈ రెండిటి గురించి మనకి పెద్దగా తెలియదు. కాబట్టి ఇక్కడ వాడు ఇచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అన్నాడు. మనకి ఇవన్నీ తెలియకపోయినా ఇది ఒక్కటి రైట్ అని తెలిసినా మనం దీన్ని ఆన్సర్ చేసేయగలుగుతాం అన్నమాట. దీన్ని బట్టి ఓన్లీ క్వశ్చన్ లా చూడకూడదు. ఇక్కడ మనం వేరే ఆప్షన్స్ ని కూడా పరిశీలిద్దాం. ఈ రెండు ఆప్షన్స్ ని పరిశీలిద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఇది రాంగ్ అన్నమాట. అంటే మీనింగ్ ఏంటి? వాళ్ళకి హార్స్ సాక్రిఫైస్ అనేది తెలియదు అని అంటాం అన్నమాట. హార్స్ సాక్రిఫైస్ వాళ్ళకి తెలియదు. నెక్స్ట్, కౌ సేక్రెడ్ వాళ్ళకి అంటే ఆవు వాళ్ళకి పవిత్రం అని కూడా మనకి ఎక్కడ ఏమీ ఆధారం లేదు. కాబట్టి దీన్ని కూడా మనం కరెక్ట్ అని చెప్పలేము. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి ఫ్రెండ్స్. ఇందాక చెప్పిన పాశుపతి సీల్ ఇదేనండి. మనకి ఇది లభించింది అనమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ లో. దీన్నే పాశుపతి సీల్ అంటాం. ఇక్కడ ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఇది మనకి ఎక్కడ దొరికింది అంటే మొహెంజదారోలో దొరికింది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికతలో పాశుపతి ఉన్న ముద్ర ఏ నగరంలో లభించింది అంటే మొహెంజదారోలో లభించింది. ఆల్రెడీ మనం ఒక బిట్ చదువుకున్నాం. మొహెంజదారోలో గ్రేట్ బాత్ ఎక్కడ ఉంది అంటే మొహెంజదారోలోనే పాశుపతి సీల్ కూడా దొరికింది. ఈ పాశుపతి సీల్ లో ఉన్న వ్యక్తి ట్రైసెఫాలిక్ అంటాం. సెఫాలిక్ అంటే తల అన్నమాట. ట్రై అంటే మూడు, అంటే మూడు తలలు ఉన్న వ్యక్తి. 1 2 3 మూడు తలలు ఉన్న వ్యక్తిగా ఇక్కడ మనం చూడవచ్చు. ఇతను కూర్చొని ఉన్న ముద్రలో ఉన్నారన్నమాట ఇక్కడ. సో ఇది పాశుపతి ముద్ర. నెక్స్ట్ బిట్ ఫ్రెండ్స్, హరప్పన్స్ డిడ్ నాట్ నో ద యూస్ ఆఫ్ అంటే కింద ఇచ్చిన 4 వాటిలో హరప్పన్ ప్రజలకి తెలియంది ఏది? వాళ్ళకి తెలియంది ఏది అని అడుగుతున్నారు. కాపర్, బ్రాంజ్, గోల్డ్, ఐరన్ ఫ్రెండ్స్. ఇక్కడ హరప్పన్ సివిలైజేషన్ టైం పీరియడ్ ఎంత అని మనం చెప్తాము? 3500 to 1750 BCE అని మనం చెప్తాం. ఈ టైం పీరియడ్ ని మనం ఏమంటాము అంటే కాపర్ ఏజ్ అంటాం. కాపర్ ఏజ్ అంటే కాపర్ రాగి వాళ్ళకి తెలిసిందే. బ్రాంజ్ మరియు కాపర్ రెండు ఎలాయ్స్ అనమాట. అంటే బ్రాంజ్ ని టిన్ కలిపితే
సో కాపర్, ఈ 3 ఎలాయ్స్ అనమాట. సో వీళ్ళకి కాపర్ తెలుసు కాబట్టి బ్రాంజ్ కూడా వీళ్ళకి తెలిసిందే. నెక్స్ట్ మనకి ఒక స్టాండర్డ్ బిట్ ఉంటుంది, ఏంటి అంటే గోల్డ్ పదార్థం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రజలకు తెలుసు అని. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, గోల్డ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రజలకు తెలుసు. మరి ఇక్కడ ఐరన్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్లీ తర్వాత, అంటే అరౌండ్ 900 BC ఆ టైంలో మనము ఇండియాలో ఐరన్ ఏజ్ మొదలవుతుంది. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత మనకి ఐరన్ అనేది వాడుకలోకి ఇక్కడికి ఇండియాలో వచ్చింది. కాబట్టి హరప్పన్స్ కి తెలియంది ఏది అంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఐరన్ వస్తుంది అనమాట. బిట్ ఆన్సర్ వచ్చేసి ఐరన్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హరప్పన్ సిటీస్ లో మనకి ఎక్కడ ఐరన్ ఆనవాళ్ళు దొరకలేదు. హరప్పన్ సివిలైజేషన్ ఏదైతే ఉందో చాల్కోలిథిక్ కాలంలో ఉంది. చాల్కోలిథిక్ కాలం అంటే ఏంటి, కాపర్, అక్కడ రాగిని వాడేవారు అనమాట. రాగిని వాడేవారు కాబట్టి ఆ ఏజ్ ని చాల్కోలిథిక్ ఏజ్ అంటాము. చాల్కోలిథిక్ ఏజ్ కి చెందింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అందుకనే వీళ్ళకి కాపర్, బ్రాంజ్ అటువంటివి తెలుసు. ఐరన్ ఏజ్ ఇంకా మొదలవ్వలేదు. తర్వాత కాలంలో ఐరన్ ఏజ్, ఇనుమ అనేది వాళ్ళకి వస్తుంది. కాబట్టి వీళ్ళకి తెలియని పదార్థం ఏంటంటే ఇనుమ. నెక్స్ట్ బిట్ ఫ్రెండ్స్, ఇందాక మనం అనుకున్నాం కదా టైం పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏంటని. టైం పీరియడ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో 2 ఉంటాయి ఫ్రెండ్స్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్టింగ్ 3500 టు 2500 BC, దీన్ని మనం ఎర్లీ హరప్పన్ సివిలైజేషన్ అంటాం. 2500 BC టు 1750 BC ని లేటర్ హరప్పన్ సివిలైజేషన్ ఆర్ లేటెస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. ఎర్లియర్ ఇది లేటర్. సో మనకి ఒకవేళ ఆప్షన్స్ లో 3500 టు 1750 ఇస్తే అది పెడతాము. ఒకవేళ ఈ బిట్ లో మనం చూసుకుంటే 2500 టు 1750 BC ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ 2500 BC టు 1750 BC అనేది ఆన్సర్. నెక్స్ట్, హరప్పన్లతో వాణిజ్య సంబంధాలు ఎవరికి ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఆ కాలంలో చూసుకుంటే ఈ హరప్పన్ సివిలైజేషన్ వాళ్ళకి వెస్టర్న్ కంట్రీస్తో, ముఖ్యంగా మెసపటోమియా వాళ్ళతో బాగా కమర్షియల్ అంటే వాణిజ్య సంబంధాలు ఉండేవి. వాణిజ్య సంబంధాలు అంటే ఏంటి, ఇక్కడ తయారైన వస్తువులు అక్కడికి ఎక్స్పోర్ట్ చేసేవారు. అక్కడి నుంచి ఏమైనా వస్తువులు లేకపోతే ఈ చెల్లించిన వస్తువులు కాయిన్స్ కానీ కాయిన్స్ రూపంలో ఉన్న డబ్బులు వాటిని మనం తెచ్చుకునే వాళ్ళము. వీటిని అన్నిటిని మనం వాణిజ్యం అంటాం. అప్పట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళ వాణిజ్యం పరంగా ఎక్స్టర్నల్ ట్రేడ్ అంటాం అనమాట, చాలా బాగా డెవలప్ అయింది. వీళ్ళకి మెసపటోమియా అంటే ప్రెసెంట్ డే ఈజిప్ట్, మెసపటోమియా వాళ్ళతో బాగా కమర్షియల్ రిలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. 3rd మిలీనియం అంటే 3000 BC ఆ టైంలో మెసపటోమియా వాళ్ళ యొక్క ఓడరేవుల్లో అంటే మెసపటోమియా పోర్ట్స్ లో మన సింధు నుంచి వెళ్ళిన ఓడలు అక్కడ మనకి ఉన్నట్టు కనబడ్డాయి. మళ్ళీ ఈ సింధు నగరాన్ని మెసపటోమియా ప్రజలు మెలూహా అని పిలిచేవారు, గుర్తుపెట్టుకోండి. మెలూహా అంటే ఏంటి అంటే సింధు నగరం అన్నమాట. సింధు నాగరికతని వాళ్ళు సింధు ప్రజల్ని మెలూహా అని పిలిచేవారు. నెక్స్ట్, అన్ని హరప్పన్ సైట్లలో కనిపించే అత్యంత సాధారణ జంతువు ఏది? ఇది వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం ఎట్లా చెప్తున్నాము అంటే మనకు కొన్ని పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడ పరిశోధన చేస్తుంటే కొన్ని ఆనవాళ్ళు మనకు లభించాయి, కొన్ని వస్తువులు లభించాయి. వాటిని అన్నిటిని ఆధారం చేసుకొని మనం కొంత రీసెర్చ్ చేసి చెప్పగలుగుతున్నాం అనమాట. ద మోస్ట్ కామన్ యానిమల్ ఫిగర్ ఫౌండ్ ఎట్ ఆల్ ద హరప్పన్ సైట్స్ అంటే అన్ని హరప్పన్ సైట్లలో మనకి ఈ జంతువు యొక్క ఆనవాళ్ళు మనకి కనబడ్డాయి. అంటే అర్థం ఏంటి, ఈ జంతువు అనేది అప్పట్లో జనరల్ గా కొంచెం సాధారణం అనమాట. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే యూనిహార్న్ బుల్, టైగర్ అంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. యూనిహార్న్ బుల్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో చాలా సైట్స్ లో ఈ ఇటువంటి ముద్ర ఉన్న సీల్ అనేది మనకి లభించింది. ఈ ముద్రలో మనకి ఏం కనబడుతుంది, ఇది ఒక ఎద్దు ఆకారంలో ఉంది బుల్. కాకపోతే దీనికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి, ఒక కొమ్ము ఉందన్నమాట. ఒక కొమ్ము ఉంటే దాన్ని మనం యూనిహార్న్ అంటాం. యూనిహార్న్ బుల్, ఒక కొమ్ము ఉన్న ఎద్దు లాంటిది అనమాట. ఇట్లాంటిది మనకి చాలా
ప్రదేశాలలో దొరికింది. అందుకని ఇది చాలా సాధారణమైన జంతువు అన్నట్టు అంటాం. ఎక్స్ప్లెనేషన్ చూడండి. యూనికార్న్ ఒక పురాణ జీవి. పురాతన కాలం నుండి దాని నుదుటి మీద ఒక పెద్ద ఉన్న కొమ్ము లాంటిది ఒకటి ఉంది. సింధు లోయ నాగరికత యొక్క పురాతన ముద్రల్లో ఇది చిత్రీకరించబడింది అన్నమాట. దీని గురించి చాలా మంది హిస్టోరియన్స్ కూడా వాళ్ళ యొక్క గ్రంథాలలో ప్రచురించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోగలరు, జనరల్ ఇన్ఫర్మేషన్ ఇది. స్ట్రాబో, ప్లీనీ ద యంగర్, ఏలియన్ ఇట్లాంటి వాళ్ళందరూ అప్పటి కాలంకి చెందిన హిస్టోరియన్స్ అన్నమాట. వాళ్ళ యొక్క రైటర్స్ వాళ్ళ యొక్క గ్రంథాల్లో కూడా ఇటువంటి యూనిహార్న్ బుల్ గురించి చెప్పడం జరిగింది. సో ఆన్సర్ యూనిహార్న్ బుల్. నెక్స్ట్, విచ్ వాస్ ద ఓన్లీ సిటీ ఆఫ్ ఇండస్ వితౌట్ ఫోర్టిఫికేషన్? కోట లేని సింధు నగరం ఏది అంటున్నాడు. ఇది కూడా చాలా ఎగ్జామ్స్ లో జరగడం జరిగింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టౌన్స్ లో, చాలా టౌన్స్ లో, అంటే ఆల్మోస్ట్ అన్ని టౌన్స్ లో, ఒక్క టౌన్ తప్ప అన్ని టౌన్స్ లో మనకి టౌన్ ఉండేది. టౌన్ చుట్టూ ఒక ఫోర్ట్ అన్నమాట, ప్రహరీ గోడ, ఫోర్ట్ టైప్ ఒకటి ఉండేది. దీన్నే మనము సిటాడెల్ అంటాం ఇంగ్లీష్ లో. ఆ కోటని ఇంగ్లీష్ లో సిటాడెల్ అంటాం. ఇండస్ వ్యాలీలో సింధు నాగరికతలో అన్ని టౌన్స్ లో ఈ సిటాడెల్ అనేది ఉండేది, కోట లాంటిది ఉండేది. ఒక్క టౌన్ లో మాత్రం మనకి ఈ కోట ఆనవాళ్ళు లభించలేదు, అంటే ఈ సిటాడెల్ లేదు. ఇంగ్లీష్ లో దీన్నే మనము సిటీ వితౌట్ సిటాడెల్ అంటాం. సిటీ వితౌట్ సిటాడెల్ ఏది అని అడుగుతాడు చాలా సార్లు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఇది సిటీ సి, వితౌట్ సిటాడెల్ సి ఫర్ సి అంటే చాన్హుదారో. సితో మొదలయ్యే ఇండస్ సిటీ ఏది అంటే చాన్హుదారో. సో సిటీ వితౌట్ సిటాడెల్ ఇస్ చాన్హుదారో, అట్లా గుర్తుపెట్టుకోండి. సిసిసి, సిటీ వితౌట్ సిటాడెల్ చాన్హుదారో. కోట లేని సింధు నగరం ఏది అంటే చాన్హుదారో. ఇక్కడ చూడండి, మనకి ఇది ఒక ఇండస్ సైట్ అన్నమాట. ఇక్కడ కోట లాంటిది ఉంది కదా, దీన్నే మనము సిటాడెల్ అంటాం. సిటాడెల్ కోట. అన్ని ప్రాంతాలలో ఇది మనకు లభించింది, ఒక ప్రాంతం తప్ప. ఆ ఒక్క ప్రాంతమే చాన్హుదారో. నెక్స్ట్, కింద వాటిలో హరప్పన్ సమాజానికి మరియు ఋగ్వేదం సమాజంలోను రెండిట్లోనూ కామన్ గా ఉండేది ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ కామన్ టు బోత్ ది హరప్పన్ సొసైటీ అండ్ ద ఋగ్వేదిక్ సొసైటీ? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇచ్చి ఈ 4గిట్లో ఎటువంటిది బోత్ సింధు నాగరికతలో మరియు ఋగ్వేద కాలంలో, సింధు నాగరికత తర్వాత వచ్చిన వాళ్ళు ఆరియన్స్ అనమాట. వాళ్ళ కాలాన్ని మనము ఋగ్వేదం ఏజ్ అంటాం. ఋగ్వేదం. వాళ్ళిద్దరిలో ఉన్న కామన్ ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి. మనకి ఐరన్ ఇంప్లిమెంట్స్ ఉంది కదా, మనం ఇందాకేం చదివాము? ఐరన్ ఇండస్ వ్యాలీ వాళ్ళకి తెలియదు, తర్వాత వచ్చిన ఋగ్వేదిక్ వాళ్ళకి తెలుసు. సో ఇది కామన్ కాదు ఇద్దరికి. నెక్స్ట్, అర్బన్ సెంటర్స్. హరప్పన్ సివిలైజేషన్లో అర్బన్ సెంటర్స్ ఉన్నాయి, వేరే వేదిక్ ఏజ్లో మనకి అర్బన్ సిటీస్ పెద్దగా లేవన్నమాట. అంటే పెద్ద పెద్ద టౌన్స్ లాంటివి లేవు, కాబట్టి ఇది ఇద్దరికి కామన్ కాదు. ఫీమేల్ డైటీస్కి వస్తే సింధు నాగరికతలో మనకి మదర్ గాడ్ అనే ఒక దేవతని పూజించేవారు. వేరే ఋగ్వేదిక్ వచ్చేసరికి జనరల్గా ఇంద్ర, వరుణ, చాలా వరకు మేల్ గాడ్సే ఉండేవారు అనమాట. ఫీమేల్ గాడ్స్ ని పూజించడం లేదు ఋగ్వేదిక్ లో జనరల్ గా. అందుకని ఈ ఫీమేల్ డైటీస్ అనేది చాలా కామన్ ఇండస్ వ్యాలీలో. ఋగ్వేదిక్ లో అంత కామన్ కాదు. సో ఫీమేల్ డైటీస్ కూడా ఇద్దరికి కామన్ కాదు. హార్స్ అనేది ఋగ్వేదిక్ లోని ఉండేది, ఇండస్ వ్యాలీలోని ఉండేది. సో హార్స్ అనేది కామన్ అన్నమాట ఇద్దరికి. నెక్స్ట్, హరప్పన్ ప్రజలు పండించిన ధాన్యాలు ఏవేవి అని అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, హరప్పన్ ప్రజలు గోధుమ, వీట్ని, రైస్ని, మిల్లెట్స్ని, అన్నిటిని, మిల్లెట్స్ అంటే ఏవి? కర్రలు, సజ్జలు, రాగులు, జొన్న, ఇవన్నీ మిల్లెట్స్ కింద వస్తాయి అన్నమాట. ఇవన్నీ పండించేవారు అప్పటి వాళ్ళు హరప్పన్ ప్రజలు. నెక్స్ట్, హరప్పన్ ప్రజల గురించి కింద వాటిలో ఏది సరైనది కాదు, ఏది తప్పు అని అడుగుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మనకి బిట్స్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్ అంటే, లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అని అడుగుతాడు. ఏది సరైంది లేకపోతే ఏది సరి కానిది అని అడుగుతాడు. దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. ద హరప్పన్స్ వర్ ఫాలస్ వర్షిపర్స్. ఫాలస్ వర్షిపర్స్ అంటే, ఫాలస్ అంటే లింగం ఫ్రెండ్స్. మనకి శివుడి లింగం ఉంటుంది కదా, ఆ లింగాన్ని పూజించేవారు అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇది రైట్ ఆ రాంగ్ చూడాలి. నెక్స్ట్, దే వర్షిప్ గాడ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే
మానవాకృతిలో ఉన్న వాటిని వీళ్ళు దేవుడుగా పూజించేవారు అంటున్నాడు బి. నెక్స్ట్, ఇండస్ వ్యాలీ వాళ్ళు వాళ్ళ యొక్క దేవుళ్ళని గుడులలో టెంపుల్స్ లో పెట్టేవారు అని అడుగుతున్నాడు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఫోర్త్, హరప్పన్ ప్రజలు భూమిని ఎర్త్ని ఫెర్టిలిటీ గాడెస్ గా భావించేవారు అన్నాడు. ఫెర్టిలిటీ అంటే ఏంటి? జనరల్గా సంతానం, అంటే సంతాన దేవతగా భూమిని భావించేవారు అని చెప్పి అడుగుతున్నాడు. ఇందులో మనం ఫస్ట్ చూద్దాం. ఎస్, ఇండస్ వ్యాలీ ప్రజలు లింగాకారాన్ని పూజించేవారు. వాళ్ళు మనం చదివాము ఆల్రెడీ, అంటే పాశుపతి అంటే ఒక మనిషి రూపంలో ఉన్న వ్యక్తిని దేవుడుగా పూజించేవారు అని చెప్పి. ఇది కూడా రైట్. వాళ్ళు భూమిని సంతాన దేవతగా కూడా పూజించేవారు. టెంపుల్స్ అనే కాన్సెప్ట్ ఇండస్ వ్యాలీలో లేదు, ఎందుకంటే మనకి సింధు నాగరికతలో పరిశోధనలో పురావస్తు శాఖ వాళ్ళకి ఎక్కడ గుడులు ఉన్నట్లుగా ఎక్కడ ఆధారాలు దొరకలేదు. కాబట్టి సింధు నాగరికత ప్రజలు దేవుడిని గుడిలో పెట్టేవారు అనే ఆప్షన్ అనేది మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో కరెక్ట్ కానిది. నెక్స్ట్, వేదకాలం అన్నమాట. అంటే సింధు నాగరికత తర్వాత వచ్చే కాలాన్ని మనము వేదకాలం అంటాము. వేదకాలంలో 2 ప్రసిద్ధ సమావేశాలు ఉన్నాయి, ఏంటవి అంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి, సభ అండ్ సమితి అన్నమాట. అప్పట్లో వేదకాలంలో 2 అసోసియేషన్స్, అంటే మీటింగ్స్, సింపుల్ గా చెప్పాలంటే సమావేశాలు, మీటింగ్స్ ఉండేవి. అవి సభా సమితి. సభా సమితికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి. ప్రెసెంట్ డే మనకి గ్రామ పంచాయత్ మీటింగ్ ఉంటుంది, గ్రామ సభ మీటింగ్ ఉంటుంది. గ్రామ పంచాయత్ అంటే ఏంది? ఎవరైతే కొంచెం పెద్దలు ఉన్నారో, ఎన్నుకోబడిన వాళ్ళు పెద్దలు ఎవరైతే ఉన్నారో, నోబెల్స్ లాంటి వాళ్ళు వచ్చి ఒక మీటింగ్లో పెట్టుకుంటే అది గ్రామ పంచాయత్. అట్లాంటిది ఇక్కడ మనకి సభ అన్నమాట. సమితి అంటే ఏంటి అంటే, గ్రామ సభ అంటే ఏంటి? అక్కడ ఉన్న ప్రతి మనిషి వచ్చి మీటింగ్ సమావేశం అయితే దాన్ని గ్రామ సభ అంటాం. అట్లాంటిది సమితి. సో సభా సమితి అనేవి 2 ప్రసిద్ధ సమావేశాలు వేదిక కాలంలో అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆయుర్వేద హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్. ఆయుర్వేదానికి మూలం ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఆయుర్వేదానికి మూలం మనకి అథర్వ వేదాలో ఉంది, గుర్తుపెట్టుకోండి. అథర్వ వేదాలో ఆయుర్వేదానికి మూలం ఉంది. నెక్స్ట్, కింద వాటిలో ఏ వేదంలో యజ్ఞాల గురించి మాట్లాడుతుంది? యజ్ఞాల గురించి చెప్పే వేదం ఏంటి? సామవేద, ఋగ్వేద, యజుర్వేద, అథర్వణ వేద ఆప్షన్స్. మనకి 4 వేదాలు ఉంటాయి, ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద. ఈ వేదాలలో ఏ వేదంలో యజ్ఞాలు, సాక్రిఫిషియల్ ఫార్ములా అంటే ఏంటి? యజ్ఞం అన్నమాట. దీని అర్థం యజ్ఞం. సో సాక్రిఫిషియల్ ఫార్ములా గురించి చెప్పే ఈ వేదం ఏది అంటాడు క్వశ్చన్. అంటే యజ్ఞాల గురించి చెప్పే వేదం ఏది? ఆన్సర్ వచ్చేసి అథర్వణ వేద. ఇదిగోండి, యాగాల గురించి, యజ్ఞాల గురించి చెప్పేది యజుర్వేద ఫ్రెండ్స్. ఆయుర్వేద మూలం ఉన్నది ఎక్కడ అంటే అథర్వణ వేద, గుర్తుపెట్టుకోండి. యజుర్వేద. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, యాగం బొమ్మ ఇట్లా ఉంది, ఎట్లా యాగం చేయాలి, దాని యొక్క పద్ధతులు ఏంటి, దాని యొక్క కృతులు ఏంటి, వాటన్నిటి గురించి చెప్పేది యజుర్వేద. యజుర్వేద డీల్స్ విత్ సాక్రిఫిషియల్ ఫార్ములా, అంటే యజ్ఞాల గురించి చెప్తుంది. నెక్స్ట్, ఏ వేదంలో గాయత్రి మంత్రము తెలపబడింది? ఇది కూడా చాలా ఎగ్జామినేషన్స్ లో అడగడం జరిగింది. గాయత్రి మంత్రం అంటే ఏంటి? ఓం భూర్ భువస్వహ అని ఉంటుంది కదా, ఆ మంత్రం అదనమాట గాయత్రి మంత్రం. ఏ వేదంలో ఉండింది అంటే ఇది ఋగ్వేదంలో ఉంటుంది. మనకి గాయత్రి మంత్రం ఋగ్వేదాలో ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్, మనకి ఋగ్వేదిక్ కాలంలో అన్నిటికన్నా పవిత్రమైన మంత్రం ఏది అంటే గాయత్రి మంత్రం. ఈ గాయత్రి మంత్రం ఏ దేవుడికి వాళ్ళు అంకితం చేశారు? ఏ దేవుడిని సృష్టిస్తూ ఇది గాయత్రి మంత్రం చదువుతారు అంటే సూర్య భగవానుడికి. సావిత్రి అన్న సూర్య భగవానుడు అన్న ఒకటే. సో ఇది కూడా బిట్ ఫ్రెండ్స్, చాలా ఎగ్జామినేషన్స్ అడిగారు. గాయత్ర మంత్ర ఎవరిని ఉద్దేశించి, ఇది అత్యంత పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని ఎవరిని ఉద్దేశించి ఉంటుంది అంటే, ఏ దేవుడిని ఉద్దేశించి ఉంటుంది అంటే సూర్య భగవానుడు. సావిత్రి అని కూడా అంటాం. ఆప్షన్స్ లో ఏదో ఒకటి ఇస్తాడు, ఏది ఇచ్చినా రైట్. దీన్ని ఎవరు రచించారు అంటే విశ్వామిత్ర, గుర్తుపెట్టుకోండి. విశ్వామిత్ర గాయత్రి మంత్రాన్ని స్వరపరిచారు. ఇది ఎక్కడ ఉంటుంది ఋగ్వేద లోపల అంటే
ఋగ్వేదలో మనకి కొన్ని ఖండాలు ఉంటాయి, భాగాలు ఉంటాయి. 3వ అధ్యాయం అంటే 3rd చాప్టర్లో ఉంటుంది. ఋగ్వేదాల 3rd చాప్టర్లో అత్యంత పవిత్రమైన గాయత్రి మంత్రం చేర్పబడి ఉంది. ద సేజ్ హూ ఈస్ సెట్ టు హ్యావ్ ఆర్గనైజ్డ్ సౌత్ ఇండియా వాస్. కొన్ని క్వశ్చన్స్కి కావాల్సుకొని తెలుగులో అనువాదం ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా ఎగ్జామ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ తీసుకున్న, ఆర్ఆర్బి తీసుకున్న, ఇట్లాంటి ఎగ్జామినేషన్స్లో మనకి ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంటుంది. అట్లాంటప్పుడు సింపుల్గా ఉన్నవి మనకి ఇంగ్లీష్లో చూస్తేనే, ఆల్దో మనం తెలుగు మీడియం, తెలుగులో మనం చదువుతున్న బుక్స్ అవన్నీ ఇంగ్లీష్లో చదివి అది అర్థం సింపుల్గానే ఉన్న క్వశ్చన్స్ని మనం ఇంగ్లీష్లో చూస్తేనే అర్థం చేసుకునేలాగా మనం ఉండగలిగితే చాలా ఎగ్జామినేషన్స్ మనం రాయగలుగుతాం అనమాట, బ్యాంక్స్ అవన్నీ ఇట్లాంటివి. అందుకని ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ ఋషి సౌత్ ఇండియాని ఆర్గనైజ్ చేశారు అని అడుగుతున్నాడు. అంటే జనరల్గా మనకి ఇండియాని చూసుకుంటే ఈ ఆరియన్స్ అనేది నార్త్ ఇండియాలో ఫస్ట్ సెటిల్ అయ్యారు, అక్కడ అంతా ఆరియన్ కల్చర్ వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ దీన్ని సౌత్ ఇండియాకి తీసుకొచ్చారు, సౌత్ ఇండియన్ ఆర్గనైజ్ చేశారు. అంటే మొదటిగా ఒక ఋషి నార్త్ ఇండియా నుంచి వచ్చి సౌత్ ఇండియాకి వచ్చి సౌత్ ఇండియాలో ఈ ఆర్యుల యొక్క కల్చర్, ఆ ప్రభావాన్ని తీసుకొచ్చారనమాట. ఎవరు ఆ ఋషి మొదటి తీసుకొచ్చింది అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఆన్సర్ ఏమొస్తుందండి? అగస్త్య మహాముని వస్తుంది అనమాట. అగస్త్య మహాముని మొదట నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వచ్చి ఆరియన్ కల్చర్ని సౌత్ ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, వేదిక్ కాలంలో ఇంద్రుడు చాలా పెద్ద, అప్పుడు అంటే ముఖ్యమైన దేవుళ్ళలో ఇంద్రుడు ఒకరు అన్నమాట అప్పట్లో. ఈ ఇంద్రుడు ఎవరికి అంటే దేనికి దేవుడు అన్నట్టు అడుగుతున్నాడు. ద వేదిక్ డైటీ ఇంద్ర వాజ్ ద గాడ్ ఆఫ్, వేటికి ఇంద్రుడు దేవుడు అని అడుగుతున్నాడు. దేనికి ఇంద్రుడు దేవుడు ఫ్రెండ్స్? ఇంద్రుడు వర్షాలకి దేవుడు అప్పట్లో. ఇంద్రుడు ఉరుములకి దేవుడు, థండర్స్, రెయిన్, లైటనింగ్, ఉరుములకి, వానలకి, వర్షాలకి, వాటికి దేవుడు. సో రెయిన్ అండ్ థండర్ ఆన్సర్. వేదాలలో ఇంద్రుడు ఆకాశము, మెరుపు, ఉరుము, తుఫానులు, వర్షాలు మరియు నదీ ప్రవాహాలకు, రివర్ ఫ్లోస్ అంటాం ఇంగ్లీష్లో, నదీ ప్రవాహాలకు దేవుడు అనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంద్రుడు స్వర్గానికి దేవుడు ఎవరు అన్నా ఇంద్రుడు. లైటనింగ్, ఉరుములు, థండర్స్, స్టామ్స్, రెయిన్స్, రివర్ ఫ్లోస్, నదీ ప్రవాహాలు, వర్షాలు, వీటన్నిటికీ దేవుడు ఎవరు అంటే ఇంద్రుడు వేదకాలంలో. నెక్స్ట్, మనకి ఆర్యన్ సమాజంలో ప్రతి ఒక్క మనిషి జీవితంలో 4 క్రియలు ఉంటాయి, 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, అది పాటించాలి. అది వరుస క్రమంలో కరెక్ట్ ఆర్డర్ చెప్పమంటాడు. ఆర్యన్ సమాజంలో క్రమంలో మనిషి జీవితంలోని క్రింద దశ ఏది సరైంది అని అడుగుతున్నాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మ్యాన్ ఇన్ ఆర్యన్ సొసైటీ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఏజ్ ఈస్ కరెక్ట్. అంటే చిన్నప్పటి నుంచి చూస్తే పెద్ద అయ్యేటప్పటికి ఎటువంటి మనము స్టేజెస్ని వెళ్ళాలి అంటున్నారు. ఇది మనకు చాలా మందికి తెలుసు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఏంటంటే బ్రహ్మచర్యం అన్నమాట. తర్వాత గృహస్థ వస్తుంది, తర్వాత అంటే ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయాలి. తర్వాత వనప్రస్థ వస్తుంది, మనము వనంలో అనేది ఇక్కడ నివసించాలి. తర్వాత సన్యాసం. సన్యాసం అంటే ఏంటి అంటే మనము ఒక కోరికలను వాటిని జయించి ప్రశాంతంగా మనం జీవించాలన్నమాట, మోక్షానికి దగ్గరగా ఉండేటట్టు జీవించాలి. సో బ్రహ్మచర్యం, గృహస్థ, వనప్రస్థ, సన్యాసం, ఇది ఆర్డర్. బ్రహ్మచర్యం అంటే ఇక్కడ స్టూడెంట్ లైఫ్ లాగా ఉంటాడు, యవ్వనంలో ఇక్కడ అన్ని నేర్చుకుంటాడు, చాలా విషయాలు, వేదాలు కానీ ఇవన్నీ అని. గృహస్థలో ఒక ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తారు. వనప్రస్థంలో తన రిటైర్ అయ్యి వనంలో ప్రశాంతంగా జీవించడం. సన్యాసం అంటే రెనౌన్సియేషన్ అనమాట. రెనౌన్సియేషన్ అంటే కోరికల్ని జయించడం, ఇంకా మోక్షానికి దగ్గరగా జీవించడం. సో ఇది స్టేజెస్. నెక్స్ట్, మనకి వేదకాలంలో కూడా 2 స్టేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ది వేదకాలం మనం ఏమంటామంటే 1500 నుంచి మొదలైంది అంటాం, బీసీ. 1500 బీసీ టు 900 బీసీని మనము ఎర్లీ ఆర్ తొలి వేదిక్ ఏజ్ అంటాం. 900 బీసీ టు 600 బీసీని మనము లేటర్ వేదిక్ ఆర్ మలి వేదకాలం అంటాం. తొలి వేదకాలం ఇది మలి వేదకాలం. ఇక్కడ మలి వేదకాలంలో గురించి అడుగుతున్నాడు, అంటే లేటర్ వేదిక్ పీరియడ్ గురించి అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు క్వశ్చన్? లేటర్ వేదిక్ పీరియడ్లో అంటే మలివేద కాలంలో జంతువుల దేవుడు ఎవరు అని అడుగుతున్నాడు. అంటే గాడ్ ఆఫ్ యానిమల్ ఎవరు, యానిమల్స్ కి గాడ్ ఎవరు, గాడ్ ఆఫ్ యానిమల్ ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నాడు.
ఆన్సర్ రుద్ర. ఆప్షన్స్లో అప్పుడప్పుడు రుద్ర బదులు పశుపతి అని కూడా ఇస్తారు. ఏది ఇచ్చినా రైట్. మనం పశుపతి అంటే పేరులోనే ఉంది, పశు అంటే యానిమల్స్కి, పతి సో గాడ్ ఆఫ్ యానిమల్స్, లేదా పశుపతి ఆర్ రుద్ర అని కూడా ఇస్తారు. ఏది ఇచ్చినా రైటే. సో ఆన్సర్ రుద్ర. నెక్స్ట్, వేద కాలంలో ఆర్యుల యొక్క ప్రధాన ఆహారం ఏది అని అడుగుతుంది. మనకి ఈ బిట్ మనం ముందు తెలియకపోతే జనరల్గా మనం ఏమనుకుంటాము, రైస్ ఉండొచ్చు, లేకపోతే బార్లీ రైస్ ఉండొచ్చు, రైస్ పల్సెస్ ఉండొచ్చు. అది కూడా కాకపోతే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అది ఉండొచ్చు. కానీ ఇది మాత్రం జనరల్గా ఉండకపోవడానికే ఛాన్స్ ఎక్కువ అని చెప్పి ఎలిమినేషన్ ద్వారా మనం ఆలోచించి ఏదో ఒక ఆప్షన్ పెట్టడం జరుగుతుంది. ఇట్లాంటి బిట్స్ని జనరల్గా మనకి స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి అడుగుతుంటాడు. ఆన్సర్ వచ్చేసరికి మిల్క్ అండ్ ఇట్స్ ప్రోడక్ట్స్ అనేది వాళ్ళు ప్రధాన ఆహారంగా తీసుకునేవారు ఫ్రెండ్స్, ఆరియన్స్. స్టేపుల్ ఫుడ్ అంటే ఏంటి? ప్రధానమైన ఆహారం అంటే ఎక్కువ తినే ఆహారం అదే అనమాట, డామినెంట్. ఇప్పుడు మనం చూసుకుంటే రైస్, అన్నం, నార్త్ ఇండియాలో గోధుమ, వీట్, ఇవి జనరల్గా మనం తీసుకునే ఆహారం అనమాట, స్టేపుల్ ఫుడ్ అంటాం. ఇండస్ వ్యాలీ వాళ్ళకి ఆరియన్స్ వచ్చేసరికి మిల్క్, వాటి యొక్క పదార్థాలు, పాలు మరియు దాని యొక్క ఉత్పత్తుల్ని వేదారియన్ వాళ్ళు ప్రధాన ఆహారంగా ఉపయోగించారు. నెక్స్ట్, తీర్థంకర్. మనకి జైనిజం అనే ఒక మతం ఇండియాలో పుడుతుంది. దాంట్లో జైన గురువుల్ని మనము తీర్థంకరులను అంటాం. మొత్తం తీర్థంకరులు 24 మంది ఉన్నారు. ఆ 24లో 24వ ఆఖరి తీర్థంకర్ ఎవరు అంటే వర్ధమాన మహావీర. ఈ వర్ధమాన మహావీర అనే అతను జైన మతానికి చాలా ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. జైనుల యొక్క దేవుడు ఎవరు అనే ఒక వ్యక్తిని చెప్పాలంటే వర్ధమాన మహావీరుడు అని చెప్తాం మనం. సో అటువంటి వ్యక్తి ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చనిపోయారు అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఎప్పుడన్నా మనం గౌతమ్ బుద్ధ, లేకపోతే వర్ధమాన మహావీర, లేకపోతే ఆది శంకరాచార్య, ఇటువంటి కొన్ని ముఖ్యమైన వాళ్ళ యొక్క ఫ్యాక్ట్స్ కొన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్ట్స్ అంటే ఏంటి, వాళ్ళు ఎక్కడ పుట్టారు, వాళ్ళు ఎక్కడ చనిపోయారు, వాళ్ళకి ఏదన్నా ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం అయిందంటే ఎక్కడైంది, ఎప్పుడైంది, అట్లాంటి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ నేను మీకు వర్ధమాన మహావీర గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ ఇచ్చాను. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలా ఎగ్జామినేషన్స్లో గౌతమ్ బుద్ధ అన్న, వర్ధమాన మహావీర అన్న వీళ్ళ గురించి అడగడం జరుగుతుంది. వర్ధమాన మహావీర గురించి వస్తే కన్సిడర్ ది లాస్ట్ తీర్థంకర్. ఇందాక మనం అనుకున్నాం మొత్తం 24 మంది తీర్థంకర్లు ఉండేవారు, అందులో 24వ వ్యక్తి వర్ధమాన మహావీరుడు అని. ఎక్కడ పుట్టాడు అంటే వైశాలి దగ్గర కుందా గ్రామం అనే ఒక విలేజ్ లో ఈయన జన్మించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వర్ధమాన మహావీరుడు ఎక్కడ అంటే కుందా గ్రామం. వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు? వీళ్ళు క్షత్రియ వంశానికి చెందిన వాళ్ళు. తండ్రి పేరు సిద్ధార్థ, మదర్ పేరు త్రిశాల. ఇవి గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు అడగడం జరుగుతుంటుంది. వర్ధమాన మహావీరుడు యొక్క భార్య పేరు యశోద. వీళ్ళిద్దరికి ఒక కూతురు ఉంది, కూతురు పేరు ప్రియదర్శన లేకపోతే అనోజ్య అన్నమాట. గుర్తుపెట్టుకోండి, అన్ని బిట్స్ లా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. వర్ధమాన మహావీరుడు 539లో జన్మించాడు, 467లో చనిపోయారు. ఇతనికి 30 సంవత్సరాలు ఉన్న టైంలో, అంటే అతని వయసు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు వర్ధమాన మహావీరుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఎసెటిక్ అంటే ఒక సన్యాసి రూపంలో, ఒక సన్యాసి లాగా అసలు ఏంటి ఈ లోకం, ఈ లైఫ్ యొక్క పర్పస్ ఏంటి, జీవితం యొక్క సారాంశం ఏంటి, ఇవన్నీ అతనికి కొన్ని ప్రశ్నల్లాగా ఉండిపోయినాయి. అవి కనుక్కోవడానికి, ఆ జ్ఞానం, ఆ కైవల్యాన్ని పొందడం కోసం 30వ ఏట తను ఇంటిని విడిచి బయటికి వెళ్ళడం జరిగింది. తను పెనాన్స్ అంటే చాలా డీప్ మెడిటేషన్లో గడిపాడు. తర్వాత కాలంలో 13 ఏళ్ల తర్వాత తనకి కైవల్యం అనేది వచ్చింది. అంటే కేవల జ్ఞానం, కైవల్యం అంటాం దీన్నే మనం. అతనికి ఈ 13 years తర్వాత వచ్చిందనమాట కైవల్య జ్ఞానం. ఎక్కడ వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. జ్ఞానోదయం, వర్ధమాన మహావీరుడికి జ్ఞానోదయం ఎక్కడ అయ్యాడు అని బిట్స్ అడుగుతాడు. ఎక్కడంటే అతనికి అతనికి ఏజ్ 42 ఉన్నప్పుడు జరిగింది ఇది. జింబికా గ్రామం అనే ఒక విలేజ్ లో తనకి కైవల్యం పొందాడు. అంటే ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం అయ్యింది. దీన్నే కైవల్యం అంటాము. ఇక్కడి నుంచి ఇతన్ని మనము మహావీర, లేకపోతే జినా, లేకపోతే జితేంద్రియ అంటాం. ఎందుకంటే జీనాన్ని
అంటే సెన్సెస్ 5 సెన్సెస్ ఉంటాయి కదా మనకి, ఆ సెన్సెస్ ని జయించాడు కాబట్టి ఇతను జినా అని చెప్పి మనం అంటాం. సో ఇతన్నే మనము నిగ్రాంత అని కూడా అంటాం. నిగ్రాంత అంటే అన్ని యొక్క బాండ్స్ నుంచి ఇతనికి మోక్షం వచ్చింది, కైవల్యాన్ని పొందాడు కాబట్టి కేవలం అని కూడా అంటాము. ఇతను కైవల్యం పొందిన తర్వాత దాదాపు 30 సంవత్సరాలు తను నేర్చుకుంది, తన యొక్క ప్రవచనాల్ని తను టీచ్ చేశాడు. తనకి 72వ ఏట 72 వయసు వచ్చిన తర్వాత రాజగృహ దగ్గర పావా అనే గ్రామంలో చనిపోవడం జరిగింది. సో ఎక్కడ పుట్టారు అంటే కుంది గ్రామం, ఎక్కడ చనిపోయారు అంటే పాపం. ఇప్పుడు బిట్ చూద్దాం. ఏమడిగారు? 24వ తీర్థంకరైన వర్ధమాన మహావీరుడు ఎక్కడ జన్మించారు, ఎక్కడ చనిపోయారు? ఎక్కడ జన్మించారు ఫ్రెండ్స్? కుంద గ్రామ. ఎక్కడ చనిపోయారు? పావా. నెక్స్ట్, జైను తమ పవిత్ర పుస్తకాలకు ఉపయోగించే పదం ఏది అంటున్నారు. ఏ కలెక్టివ్ టర్మ్ యూజ్డ్ బై ద జైన్స్ ఫర్ దేర్ సేక్రెడ్ బుక్స్. అంటే వాళ్ళ పవిత్రాల పుస్తకాలకు ఏమని పదంతో వాళ్ళు పిలుస్తారు, ఉపయోగిస్తారు అంటే గుర్తుపెట్టుకోండి, అంగాస్ అంటాం అన్నమాట. వాళ్ళ యొక్క పవిత్ర పుస్తకాలకు మనం ఏమని పిలుస్తామంటే అంగాస్ అంటాం. నెక్స్ట్, జైన సాహిత్యంలో క్రింద వాటిలో ఎవరిని ప్రజాపతి లేదా ఆది బ్రహ్మ లేదా ఆదినాథ్ అని పిలుస్తాము? మనం ఇందాక ఏమని చదివాము? జైన రిలీజియన్లో మొత్తం 24 మంది తీర్థంకరులు ఉన్నారు అని చదివాము. అందులో 24 ఒక వ్యక్తిని ఎవరినన్నాము? వర్ధమాన మహావీరుడు అన్నాం. అట్లాగా చూసుకుంటే మొదటి తీర్థంకరుడు ఎవరు అనే క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. అతని పేరే రిషభనాథ. ఇతను మొదటి తీర్థంకర్. ఇతను మొదటి తీర్థంకర్ కాబట్టి ఇతన్ని మనము ఆది బ్రహ్మ అంటాము, లేకపోతే ఆదినాథుడు, ఆదినాథ్ అంటాం. ఇతన్నే మనము ప్రజాపతి అని కూడా అంటాము. సో జైన సాహిత్యంలో ఎవరిని? రిషభనాథుని ప్రజాపతి అంటాం, రిషభనాథుని ఆది బ్రహ్మ అని అంటాం, రిషభనాథుని ఆదినాథ్ అని పిలుస్తాం. భారతదేశ వెలుపల బౌద్ధ మతం మొదటి అంగీకరించబడిన దేశం ఎక్కడా అని అడుగుతున్నాడు. అవుట్ సైడ్ ఇండియా బుద్ధిజం వాస్ ఫస్ట్ యాక్సెప్టెడ్ ఇన్. ఇది మనం జనరల్గా చూస్తే ఆప్షన్స్ గెస్ చేయొచ్చు. మనకు చాలా దగ్గరలో ఉన్న ప్రాంతం శ్రీలంక. మనం చదువుతాం కూడా, అశోకుడు వాళ్ళ యొక్క కొడుకు కూతుర్ని కూడా శ్రీలంకకు పంపించి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయమని చెప్పడం జరుగుతుంది. అందుకనే భారతదేశం వెలుపల చూసుకుంటే శ్రీలంకలో మొదటిగా బౌద్ధ మతం అనేది అంగీకరించబడుతుంది. నెక్స్ట్, నేను ఇందాక చెప్పాను మీకు వర్ధమాన మహావీరుడు గురించి అన్నా, బుద్ధుడు గురించి అన్నా, జనరల్గా మనకి కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక ఫ్యాక్ట్ ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది ప్రతి ఎగ్జామినేషన్స్లో. ఇక్కడ వీడు ఏం అడిగాడు? గౌతమ్ బుద్ధుడు గురించి అడిగాడు. గౌతమ్ బుద్ధుడిలో ఏ ఫ్యాక్ట్ అడుగుతున్నాడు? గౌతమ్ బుద్ధుడికి జ్ఞానోదయం పొందిన స్థలాన్ని పేర్కొనండి అంటున్నాడు. మనం ఇందాక కూడా చదివాం, వర్ధమానుడు మహావీరుడి యొక్క జ్ఞానోదయం ఎక్కడయింది అని మనం చదివాం. అదేవిధంగా ఇక్కడ బుద్ధుడికి జ్ఞానోదయం ఎక్కడయింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమో ఇవి ఇచ్చాడు: సారనాథ్, బోధ్గయ, కపిలవస్తు, రాజగృహ. ఎక్కడ ఫ్రెండ్స్? బోధ్గయ. ఇదిగోండి, ఇదే మనకి బోధ్గయలో ఉన్న టెంపుల్ అన్నమాట. ఇది బోధ్గయకి వెళ్తే మనము ఈ టెంపుల్ చూడొచ్చు. ఇక్కడ ఈ చెట్టు ఉంది చూడండి, ఈ చెట్టు క్రింద గౌతమ్ బుద్ధుడు జ్ఞానోదయం పొందాడు అని చెప్పి చెప్తుంటారు. దీన్నే మనము బోధి ట్రీ అంటాం. బోధి అంటే జ్ఞానోదయం, అందుకనే ఇతన్ని మనం బుద్ధ అంటాం. బుద్ధ అంటే జ్ఞానోదయం పొందిన వ్యక్తి అని. సో ఈ ప్రదేశం పేరు బోధ్గయ. ఈ బోధ్గయ అనేది చాలా ఫేమస్ టూరిస్ట్ సెంటర్. ఈ టెంపుల్ని మనము మహాబోధి టెంపుల్ అంటాం. ఇది బీహార్లోని గయా డిస్ట్రిక్ట్ లో ఉంది మహాబోధి టెంపుల్. ఇక్కడ ఈ చెట్టు కిందనే బోధి ట్రీ అంటాం. ఈ బోధి చెట్టు కిందనే గౌతమ్ బుద్ధుడికి జ్ఞానోదయం అయిందిగా చెప్తుంటాం. సో బిట్కి ఆన్సర్ ఏంటి అంటే బోధ్గయ. నెక్స్ట్, కింద వాటిలో సారనాథ్ స్తంభంపై చెక్కబడిన జంతువులలో లేనిది ఏది అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ వన్ ఆఫ్ ద యానిమల్స్ కార్వ్డ్ ఆన్ ద సారనాథ్ పిల్లర్. సారనాథ్ పిల్లర్ అంటే మనం చాలాసార్లు చూస్తాం, గవర్నమెంట్ సింబల్ గా మనము అది పరిగణిస్తాము. గవర్నమెంట్ సింబల్ గా 4 సింహాల ఇది. ఆ పిల్లర్, సారనాథ్ పిల్లర్ లో కొన్ని జంతువుల్ని చెక్కబడడం జరిగింది. అందులో ఉన్న జంతువులు ఏది, లేకపోతే లేని జంతువులు ఏది అని కూడా బిట్స్ అడగడం ఖచ్చితంగా అడుగుతున్నాడు చాలా ఎగ్జామ్స్లో. ఇప్పుడు మనం ఫస్ట్ పిల్లర్ని చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే పిల్లర్ అనమాట. సారనాథ్ పిల్లర్ అంటే ఇదే. 4 సింహాలు ఉంటే మనకు కనిపించినది 3 సింహాలే కనిపిస్తుంది. అందులో కింద దీన్ని అశోక చక్ర అంటాము,
ఈ అశోక చక్రాకి స్పోక్స్ అంటాం. ఇవి ఎన్ని ఉంటాయి మొత్తం అంటే 24 ఉంటాయి అనమాట. లైన్స్ గుర్తుపెట్టుకోండి. అశోకన్ చక్ర అంటాం దాన్ని. ఇక్కడ చూసారా కొన్ని యానిమల్స్ ని, ఇది చూస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కొన్ని యానిమల్స్ అనేది ఇక్కడ మనకి చెక్కడం జరిగింది. సో యానిమల్స్ ఏమేమి ఉంటాయంటే గుర్తుపెట్టుకోండి. బుల్ ఉంటుంది అంటే ఎద్దు ఉంటుంది అక్కడ. ఇదిగోండి ఇక్కడ బుల్ ఇది కనబడుతుంది, ఎద్దు ఉంటుంది. సింహం మనకు ఉంటుంది, గుర్రం మరియు ఏనుగు ఉంటుంది. ఇక్కడ ఏనుగు చూడొచ్చు. అట్లా వెనకాలట్లో చూసుకుంటే మనకి హార్స్, లైన్ అవి కూడా ఉంటాయి. సో బుల్, లయన్, హార్స్, ఎలిఫెంట్. బుల్, లయన్, హార్స్, ఎలిఫెంట్ లేదా బుల్, సింహం, గుర్రం, ఏనుగు. ఈ జంతువులు అనేది సారనాథ్ పిల్లర్ అంటాం. దీన్నే పిల్లర్ని సారనాథ్ పిల్లర్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి రండి. ఆన్సర్ ఏంటి చెప్పండి. బుల్ అనుకున్నాం కదా ఇందాక ఉంటుందని, ఎలిఫెంట్ ఉంటుంది అనుకున్నాం కదా, హార్స్ ఉంటుంది అనుకున్నాం. ఇంకోటి యానిమల్ ఏముంటుంది, లయన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, డియర్ ఇచ్చాడు. సో ఆన్సర్ ఏంటి అంటే ఏది లేనిది కాబట్టి డియర్ అనమాట ఆన్సర్. అందుకనే ఫ్రెండ్స్ మనం ఇట్లా బొమ్మలు చూసి కూడా కొంచెం ఇట్లా చేసుకుంటే మనకు గుర్తు ఈజీగా ఉంటుంది, క్వశ్చన్ బాగా అర్థమవుతుంది, ఎక్కువ కాలం మనం గుర్తు పెట్టుకోవడానికి వీలుంటుంది. నెక్స్ట్ మనకి తెలుసు కళింగ రాజ్యంతో అశోకుడికి పెద్ద యుద్ధం జరుగుతుంది. అందులో చాలా భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది అని కూడా. సో అటువంటి ఈ కళింగ యుద్ధాన్ని గురించి ఏ యొక్క అశోకుడి శాసనం, అశోకుడి యొక్క ఏ శాసనంలో తెలుపబడింది? ఈ క్వశ్చన్ కూడా చాలా ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మైనర్ రాక్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక డిస్క్రైబ్స్ ద కాంక్వెస్ట్ ఆఫ్ కళింగ బై అశోక? అశోకుడు కళింగని జయించాడన్నది ఏ శాసనంలో తెలుపబడింది? ఇది గుర్తుపెట్టుకోండి. 13 అనమాట. సో పిల్లర్ నెంబర్ 13, రాక్ ఎడిక్ట్ 13లో కళింగ గురించి చెప్తుంది. అశోకాస్ రాక్ ఎడిక్ట్ 13 describes about the Kalinga war. Next, the fourth and the last Buddhist council was convened by. మనకి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అంటే బౌద్ధ సమావేశాలు అనేవి ఖచ్చితంగా అడుగుతున్నాడు. సివిల్ సర్వీసెస్ నుంచి ప్రతి ఎగ్జామినేషన్లో దీనిపైన బిట్స్ అనేది వస్తూనే ఉంటుంటాయి. మొత్తం మనకి ఎన్ని కౌన్సిల్స్ జరిగాయి అంటే 4. దీని గురించి ఒక స్పష్టమైన అవగాహన మనకు అవసరం అనమాట, ఎందుకంటే బిట్స్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. సో నేను మీకు ఒక టేబుల్ చూపిస్తాను, ఆ టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఆ టేబుల్ గుర్తుపెట్టుకుంటే బౌద్ధ సమావేశాలు అంటే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి ఏ బిట్ అడిగినా మనం మీరు ఈజీగా చెప్పగలుగుతారు డౌట్ లేకుండా. సో ఇది టేబుల్ గుర్తుపెట్టుకోండి. బుద్ధిస్ట్ కౌన్సిల్స్ హెల్డ్ ఇన్ ఇండియా. మనకి ఎన్ని జరిగినాయి మొత్తం అంటే 1, 2, 3, 4 కౌన్సిల్స్ జరిగినాయి. ఎన్ని కౌన్సిల్స్ ఇప్పటివరకు జరిగినాయి? 4. నెక్స్ట్ ఎక్కడెక్కడ జరిగినాయి అని బిట్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఎక్కడ జరిగింది అంటే రాజగృహ. ఇది ప్రెసెంట్ బీహార్ కింద వస్తుంది. వైశాలి కూడా ప్రెసెంట్ బీహార్ కింద వస్తుంది. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ? రాజగృహ. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ? వైశాలి. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ? పాట్లిపుత్ర. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ అంటే కుందల్బాన్ లేకపోతే కాశ్మీర్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో ఏమడుగుతున్నాడు అంటే ఈ మొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్లో ప్యాట్రన్ ఎవరు అంటే ఏ రాజు సహకారం అందించాడు? ప్యాట్రన్ అంటే ప్యాట్రనైజ్ చేసింది రాజు. ఏ రాజు సహాయం చేశాడు? ఏ రాజు తను యొక్క సంఘీభావాన్ని తెలియజేశాడు? అట్లాగనమాట. స్పాన్సర్ లాగా, ప్రొడ్యూసర్ లాగా ప్రెసెంట్ డే చూసుకుంటే. సో ప్యాట్రన్ అంటాం దాన్ని. జనరల్గా వీళ్ళు రాజులు ఉంటారు. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని అజాత శత్రు ప్యాట్రనైజ్ చేశాడు. సెకండ్ కాల అశోక. థర్డ్ అశోక. ఫోర్త్ కనిష్క. కాకట్లు వస్తుంటే చూసుకోండి. కాల అశోక కనిష్క అట్లాగన్నా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ అజాత శత్రు. చైర్మన్ అంటే ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటాం తెలుగులో. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే ఫస్ట్ది మహాకశ్యప ఆధ్వర్యంలో జరిగింది. సెకండ్ సభాకమి. థర్డ్ మొగలిపుత్ర తిస్స. ఈ మొగలిపుత్ర తిస్సనే అశోకుడి యొక్క గురువుగా మనం చెప్తుంటాము. సో మొగలిపుత్ర తిస్స అని గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ కనిష్క ప్యాట్రనైజ్ చేసిన ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్కి చైర్మన్ ఎవరు అంటే వసుమిత్రుక ఆధ్వర్యంలో 4వ బౌద్ధ సమావేశం జరిగింది. ఏ సంవత్సరంలో జరిగిందని కూడా అడుగుతున్నాడు బిట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది 483, 100 సంవత్సరాల తర్వాత 383, తర్వాత 250 BC, తర్వాత 72 AD గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది?
ఫోర్త్ అండ్ ద లాస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాస్ కన్వీన్డ్ బై అంటే కనిష్క. చూసాం కదా ఇక్కడ కనిష్క. సో కనిష్క అనేది ఆన్సర్. నెక్స్ట్, బుద్ధిజం వాస్ డివైడెడ్ ఇంటూ మహాయాన బుద్ధిజం అండ్ హీనయాన బుద్ధిజం డ్యూరింగ్ ద రీన్ ఆఫ్. అంటే ఎవరి కాలంలో బౌద్ధ మతంలో చీలిక ఏర్పడింది? ఎటువంటి చీలిక అంటే బౌద్ధము రెండుగా విడిపోయింది. ఒకటి హీనయాన బుద్ధిజం, రెండు మహాయాన బుద్ధిజం. ఎవరి కాలంలో చీలిక ఏర్పడింది అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో బుద్ధిజం అనేది ఎవరి కాలంలో విడిపోయింది అంటే మనం ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో బుద్ధిజం ఈయన మహాయానగా డివైడ్ అవుతుంది. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అంటే ఎవరిదని చదివాం ఇందాక మనం? కనిష్క అని చదివాం. సో ఆన్సర్ కనిష్క. నెక్స్ట్, కింద వాటిలో ఎవరు బౌద్ధ మతంలోకి ప్రవేశించలేదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ డిడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద బుద్ధిస్ట్ ఫోల్డ్? అంటే బౌద్ధ మతంలోకి ప్రవేశించని రాజు ఎవరు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఎలిమినేషన్ ద్వారా ఇటువంటివి మనము ఆన్సర్ చేయొచ్చు. అశోకుడు చూసుకుంటే మనకు తెలుసు బౌద్ధం స్వీకరించాడు. కనిష్క మనం ఆల్రెడీ చూసాం, ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఇతనే ప్యాటర్న్. ఇక్కడ రెండు మిగిలినాయి మనకి. ఈ రెండిట్లో హర్ష, పుష్యభూటి జైనాస్టి వంశంకి చెందినవాడు హర్ష. ఈ హర్ష అతను మొదట్లో చాలా వరకు శైవ భక్తుడు అనమాట. శైవ భక్తుడు, కానీ తర్వాత కాలంలో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. సో హర్ష కూడా బౌద్ధ మతంలోకి ప్రవేశించాడు. సో ఎంటర్ అవ్వని వారు ఎవరు అంటే సముద్రగుప్త అనమాట. ఎలిమినేషన్ ద్వారా ఇటువంటి ఆన్సర్ చేయొచ్చు మనం. నెక్స్ట్, బుద్ధ, ధర్మ అండ్ సంఘ ఈ మూడింటిని కలిపి ఏమని పిలుస్తారు అని అడుగుతున్నాడు. త్రిరత్న అంటాం అనమాట. మనం బౌద్ధ మతంలో త్రిరత్నాలు అంటాం. త్రిరత్నాలు అంటే మీనింగ్ ఏంటంటే బుద్ధ, ధర్మ, సంఘ. సంఘ అంటే ఈ బుద్ధుడి యొక్క మాంక్స్ ఉంటారు కదా, భిక్షవులు, వాళ్ళ యొక్క సమూహంని సంఘ అంటాం. సంఘ. సో బుద్ధ, ధర్మ, సంఘాన్ని మనము త్రిరత్నాలు అంటాం. బౌద్ధంలో యొక్క త్రిరత్నాలు అంటే మూడు: బుద్ధ, ధర్మ, సంఘ. ఇదిగోండి, త్రిరత్న అంటే సంస్కృత పదం. మూడు రత్నాలు అని దీని అర్థము. బుద్ధ, ధర్మ, సంఘ ఈ మూడింటిని కలిపి త్రిరత్నాలు అంటాం. నెక్స్ట్, సారనాథ్లోని జింకల పార్క్ అని ఉంటుంది, డియర్ పార్క్ ఉంటుంది. అక్కడ బుద్ధుడు మొదటి ఉపన్యాసం చేస్తాడు. మనం ఏమని చదివాము? గౌతమ్ బుద్ధుడికి బోధ్గయాలో బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయింది అని చదివాము. దాని తర్వాత బుద్ధుడు మొదటిగా తను నేర్చుకున్న, తనకు వచ్చిన జ్ఞానాన్ని తన డిసైపుల్స్, తన శిష్యులతో పంచుకోవడానికి కోసం సారనాథ్లోని జింకల పార్క్, డియర్ పార్క్ అని ఉంటుంది. అక్కడ ఒక 5 శిష్యులు ఉంటారు. వాళ్ళకి మొదటి ఉపన్యాసం చేస్తాడు బుద్ధుడు. ఆ మొదటి ఉపన్యాసాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ మొదటి ఉపన్యాసాన్ని ఏమంటారు అని. దాన్ని మనము ధర్మచక్ర పరివర్తనం అంటాం. ధర్మచక్ర ప్రవర్తనం అంటాం. ఇక్కడ కూడా గౌతమ్ బుద్ధుడికి కొన్ని పాయింట్స్ నేర్చుకోవాలి, అది ఇక్కడ చూద్దాం. బుద్ధుడి జననంని మనము కొన్ని సింబల్స్తో, బౌద్ధుడి యొక్క జీవితం మొత్తాన్ని కొన్ని యొక్క ముద్రలతో లేకపోతే కొన్ని యొక్క సింబల్స్తో మనము రిప్రజెంట్ చేస్తాం. అవి ఏంటివి అంటే, ఫస్ట్ బుద్ధుడి జననాన్ని మనము తామర పువ్వుతో మనం దాన్ని భావిస్తాం, అంటే లోటస్తో సింబలైజ్ చేస్తాం. నెక్స్ట్, బుద్ధుడు తన చిన్న వయసులో అసలు ఈ లోకం ఏంటి అవన్నీ తెలుసుకోవడం కోసం, తనకి ఉన్న ప్రశ్నలకి సమాధానాల కోసం ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు వర్ధమాన మహావీరుడు వలె. దానినే మనము ద గ్రేట్ డిపార్చర్ అంటాము. దీన్నే సంస్కృతంలో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, మహాభినిష్క్రమణ అంటాం. మహాభినిష్క్రమణ అంటే బుద్ధుడు ఇంటి నుంచి వెళ్ళిపోవడం. దీన్ని మనం ఏ రకంగా సింబల్ చేస్తామంటే హార్స్ సింబల్తో మనం దీన్ని రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే తన గుర్రం పైన అనమాట తను వెళ్ళిపోతాడు. సో హార్స్ అని రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్, ఎన్లైట్మెంట్ మనం చూసాం, జ్ఞానోదయం బోధి చెట్టు కింద అయింది కాబట్టి బోధి చెట్టుతో మనం దాన్ని సింబల్ చేస్తాము. ఫస్ట్ అంటే ధర్మచక్ర పరివర్తన, లేకపోతే ధమ్మాను ధర్మాన్న ఒకటే, ఇది వికృతం అది ప్రకృతం. ఈ ఫస్ట్ శర్మన్ ని వీల్, ఒక చక్రంతో దీన్ని మనము సింబలైజ్ చేస్తాం. నెక్స్ట్, బుద్ధుడి యొక్క మరణంని, డెత్ ని పరినిర్వాణ అంటాం. ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. నిర్వాణ అంటే జ్ఞానోదయం, పరినిర్వాణం అంటే చనిపోవడం అనమాట. పరినిర్వాణంతో దేనితో మనము
సింబల్ చేస్తాము అంటే స్తూపాంతో మనము దాన్ని సింబల్ చేస్తాము. సో ఇక్కడ ఇతను ఏమడుగుతున్నాడు క్వశ్చన్, ధర్మచక్ర పరివర్తన అంటే ఏంటి ఫస్ట్ సింబల్ అదే అడుగుతుంది. డియర్ పార్క్ దగ్గర స్పీచ్ ఇచ్చాడు, దాన్ని ఏమంటామంటే ధర్మచక్ర పరివర్తన. కింద వాటిలో ఏ కేంద్రాలతో చంద్రగుప్త మౌర్య యొక్క ప్రసిద్ధ గురువు చాణక్యుడు సంబంధం కలిగి ఉన్నారు అని అడుగుతున్నాడు క్వశ్చన్. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ చాణక్య ద ఫేమస్ టీచర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య వాస్ అసోసియేటెడ్. మౌర్యుల్లో చంద్రగుప్త మౌర్య అనే ఒక గొప్ప రాజు ఉంటాడు. ఆ చంద్రగుప్త మౌర్య యొక్క గురువు పేరు చాణక్యుడు. ఇతనినే మనము కౌటిల్యుడు అని కూడా అంటాము. ఇతను చాలా ప్రసిద్ధమైన గురువు. అతను చెప్పిన పాఠాలు ఇప్పటికీ మనము రెలవెంట్గానే ఉంటాయి. ఇప్పటికీ చాలా యూనివర్సిటీస్లో కూడా కౌటిల్యుడు చెప్పిన అర్థశాస్త్రాన్ని లేకపోతే సప్తాంగ సిద్ధాంతాలని సిలబస్లో ఉంటుంటుంది. అటువంటి కౌటిల్యుడు లేకపోతే చాణక్యుడు ఏ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏ యూనివర్సిటీతో సంబంధం కలిగి ఉన్నాడు అని. అప్పటి రోజుల్లో కూడా కొన్ని యూనివర్సిటీస్ అనేవి ఉండేవి, చాలా ఫేమస్, అవి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. మరి కౌటిల్యుడు ఎటువంటి యూనివర్సిటీతో కలిగి ఉన్నాడు అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఆన్సర్ టక్సిలా యూనివర్సిటీ ఫ్రెండ్స్. టక్సిలా యూనివర్సిటీ ఉంది. టక్సిలా యూనివర్సిటీలో మనకి చాణక్యుడు అనే అతను ఉన్నాడు అనమాట. టక్సిలా యూనివర్సిటీ. నెక్స్ట్, యాక్చువల్లీ స్టోరీ ఎట్లా ఉంటుంది అంటే, నేను స్టోరీ చెప్తాను మీకు ఫస్ట్. మనకి మగధ అనే ఒక మహా సామ్రాజ్యం ఉంటుంది అప్పుడులో. ఈ మగధాని కొన్ని వంశాల వాళ్ళు పరిపాలిస్తుంటారు. అందులో ఒక వంశమే నంద వంశం. ఈ నంద వంశంలో ఆఖరి రాజు ఉంటాడు, ధనానంద అతని పేరు. ఈ ఆఖరి రాజు అటువంటి ధనానంద లేకపోతే నందవంశాన్ని చంద్రగుప్త మౌర్య అనే ఒక వ్యక్తి తన గురువు కౌటిల్యుడితో కలిసి వాళ్ళని పక్కకి తరలించి వీలు రాజ్యాన్ని ఆక్రమిస్తారన్నమాట. ఇది స్టోరీ. ఈ స్టోరీ మొత్తాన్ని గొప్ప కవి అయిన కాళిదాసు ఒక సంస్కృత నాటకంలో దీన్ని రచయించాడు. సంస్కృత ప్లే అంటాం దాన్ని. సంస్కృత నాటకంలో ఇది మొత్తాన్ని రాశాడు. ఏంటి ఆ నాటకం అని అడుగుతున్నాడు క్వశ్చన్ చూడండి. ద డిక్లైన్ ఆఫ్ ద నందాస్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ కౌటిల్య అండ్ చంద్రగుప్త మౌర్య హ్యాస్ బీన్ వివిడ్లీ పోర్ట్రేడ్ ఇన్ విచ్ సాంస్క్రిట్ ప్లే రిటన్ బై కాళిదాస. అంటే కౌటిల్య మరియు చంద్రగుప్త మౌర్య చేతిలో నందాల క్షీణత స్పష్టంగా వర్ణించబడింది కాళిదాసు రాసిన ఏ సంస్కృత నాటకంలో అడుగుతున్నాడు అనమాట. ఆన్సర్ మాళవికాగ్నిమిత్రం ఫ్రెండ్స్. మాళవికాగ్నిమిత్రం ఎవరు రచించారు అంటే కాళిదాసుడు. కాళిదాసుడి యొక్క మొదటి నాటకం అన్నమాట ఇది మాళవికాగ్నిమిత్రం. ఇందులో ఈ స్టోరీ అంతా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఎవరిని రెండవ అశోకుడిగా పిలుస్తారు, ఇది కూడా చాలా ఎగ్జామ్స్ లో అడుగుతుంటారు. హూ ఈస్ కాల్డ్ యాజ్ ది సెకండ్ అశోక. సెకండ్ అశోక అని ఎవరిని పిలవడం జరుగుతుంది? కనిష్క. కనిష్క అని మనము సెకండ్ అశోక అని పిలుస్తాం, రెండవ అశోకుడిగా మనం పిలుస్తాం. ఇక్కడ కనిష్క కుషాన్ వంశానికి చెందిన రాజు. అశోకుడి వలె కనిష్కుడు కూడా బుద్ధిజంకి కన్వర్ట్ అవుతాడు. అశోకుడు వలె కనిష్కుడు కూడా చాలా గొప్ప సైన్య వారియర్ అన్నమాట, సైన్యాధిపతి, అంటే చాలా గొప్ప చక్రవర్తి. అతని యొక్క రాజకీయ, ఆధ్యాత్మిక మరియు సైనిక విజయాలకు బాగా ప్రసిద్ధి చెందాడు. రెండవ అశోకుడుగా మనం భావిస్తాం, అందుకనే కనిష్కుడిని. అశోకుడు కనిష్కుడికి ఒకేలాంటి భావాలు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు బుద్ధిజంగా మారడు, గొప్ప వీరుడు, అటు అదేవిధంగా గొప్ప రాజకీయ వ్యక్తి. సో ఇవన్నీ రీజన్స్ వల్ల మనము కనిష్కుడిని రెండవ అశోకుడిగా పరిగణిస్తాం. కదంబరి అనే ఒక గొప్ప శృంగార నాటకం ఉంటుంది, దాన్ని ఎవరు రచించారు అని అడుగుతున్నాడు. కదంబరి. హూ వాజ్ ది ఆథర్ ఆఫ్ కదంబరి, ఏ గ్రేట్ రొమాంటిక్ ప్లే. ఎవరు దీనికి రాశారు అని అడుగుతున్నాడు. ఈ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ ఏ బాణభట్ట. ఇక్కడ మనం చూడొచ్చు బాణాస్ కదంబరి అని ఇక్కడ ఉంది కదా, బాణాస్ కదంబరి.
సో ఈ కదంబరి అనేది ఒక గొప్ప శృంగార నాటకం. దీన్ని బాణ అనే వ్యక్తి రచించాడు. ఇది 600 to 650 ఆ టైం పీరియడ్లో, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 7th century ఆ టైంలో దీన్ని బాణుడు రచించాడు. అంటే యాక్చువల్లీ బాణుడు ఈ కదంబరి అనే నాటకాన్ని స్టార్ట్ చేశాడు, కొంత భాగాన్ని కంప్లీట్ చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ అది కంప్లీట్ చేయక ముందే చనిపోవడం జరిగింది. ఆ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉండిపోయిందో దాన్ని అతని యొక్క కొడుకు కంప్లీట్ చేశాడు అనమాట. అతని కొడుకు పేరు భూషణ భట్టుడు. భానుభట్టుడు యొక్క కొడుకు పేరు భూషణ భట్టుడు. భానుభట్టుడు కదంబరి నాటకాన్ని మొదలుపెట్టాడు, కొంత భాగాన్ని రచించాడు. ఆ మిగిలిన భాగాన్ని తన కొడుకైన భూషణ భట్టుడు కంప్లీట్ చేశాడు. మొదటి భాగాన్ని మనం పూర్వ భాగం అంటాం. ఇది బాణభట్టుడు రాశాడు. తర్వాత భాగాన్ని ఉత్తర భాగం అంటాము, దాన్ని భూషణ భట్టుడు రాశాడు. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కదంబరి బాణ. నెక్స్ట్, which of the following mentioned divisions of Mauryan society into 7 classes? మనకి వేటి ఆధారంగా మౌర్యుల కాలంలో సమాజము 7 తరగతులుగా విభజించబడింది అని తెలుపబడింది అని అడుగుతాడు క్వశ్చన్. అంటే మనకి యాక్చువల్లీ గ్రీక్ నుంచి, చాలా దేశాల నుంచి అప్పట్లో అంబాసిడర్స్, రాయబారులు అనేవారు వచ్చేవారు. వారు వచ్చినప్పుడు రాజ్యంలో వాళ్ళకి కనబడేవి, వాళ్ళు ఏవైతే చూశారో, వాళ్ళకి ఏవైతే భావించారో అవి వాళ్ళ గ్రంథాలలో రాసుకునేవారు. మనం వాటిని ఆధారం తీసుకొని మనం చరిత్రని నిర్మిస్తున్నాం అన్నమాట ఇప్పుడు. అట్లాగనే మౌర్య కాలంలో 7 విధాలుగా, 7 తరగతులుగా, 7 క్లాసెస్గా సమాజం అనేది వర్గీకరించబడింది, విభజించడం జరిగింది అని ఒక గ్రీక్ అంబాసిడర్ రచించాడు. ఎవరు అన్నట్టు అడుగుతాడు క్వశ్చన్. అక్కడ ఆన్సర్ ఏంటంటే ఇండికా అండి. మనకి ఇండికా అనేది ఒక బుక్ పేరు అనమాట. అంటే ఈ గ్రీక్స్ వాళ్ళు అప్పుడులో ఇండియాని ఇండికా అనేవారు. మెగస్థెనిస్ అనే ఒక గ్రీక్ రాయబారి ఇండియాకి రావడం జరుగుతుంది. అతను ఇక్కడ చూసినవన్నీ ఇండికా అనే బుక్ లో రాశాడు. అతను మౌర్య సామ్రాజ్యంలోని సమాజం 7 తరగతులుగా విభజించబడింది అని చెప్పాడు. ఇదిగోండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. ఇండికా అనేది మెగస్థెనిస్ రచించాడు. ఇతను గ్రీక్ అంబాసిడర్. అరౌండ్ 300 BC ఆ టైంలో ఇండియాకి వచ్చాడు. ఇతను రాసిన ఇండికా బుక్ లో 7 కేటగిరీస్ గా సమాజం వర్గీకరించబడిందని చెప్పాడు. ఎవరెవరు అంటే, ఫస్ట్ వైజ్ మెన్, బ్రాహ్మిన్స్, ఫార్మర్స్, హెడ్స్ మెన్, ఆర్టిషన్స్, సోల్జర్స్, ఓవర్లుకర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ అని చెప్పడం జరిగింది. అంటే 7 వర్గాలుగా: జ్ఞానులు, రైతులు, పశువుల కాపరులు, చేతి వృత్తుల వారు, సైనికులు, సైన్యము, ప్రభుత్వ అధికారాలు, గవర్నమెంట్ అఫీషియల్స్, ఇట్లా 7 వర్గాలుగా. అంటే వృత్తుల ఆధారం చేసుకొని 7 వర్గాలుగా విభజించాడు. 7 వర్గాలుగా విభజించబడింది సమాజం అని చెప్పి ఇండికాలో మెగస్థెనిస్ చెప్పాడు. ఇది క్వశ్చన్ కూడా వాళ్ళ ఎగ్జామ్స్ లో అడుగుతాడు. ఇండికా బుక్ ఎవరు రచించారు అంటే మెగస్థెనిస్. నెక్స్ట్, మనకి మౌర్యుల టైంలోనే ఒరిస్సా, ప్రెసెంట్ డే ఒరిస్సా అటు ప్రాంతాన్ని పరిపాలించేది చేది వంశం వాళ్ళు పరిపాలించేవారు. చేది వంశం. ఆ చేది వంశంలో గొప్ప రాజు పేరు కారవేలుడు అనమాట. చాలా పవర్ఫుల్ రాజు ఇతను. కళింగ రాజ్యం అంటాం దాన్ని మనం, కళింగ రాజ్యం. ఆ కళింగ రాజ్యం యొక్క రాజు కారవేలుడు ఏ మతానికి ప్రోత్సహించేవాడు, ఏ మతం వారికి రక్షణ కల్పించాడు అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు ఇక్కడ ఆన్సర్ జైనిజం ఫ్రెండ్స్. కారవేలుడు జైన మతాన్ని కూడా స్వీకరిస్తాడు. జైన మతం వాళ్ళకి రక్షణ అనేది కారవేలుడు ఇవ్వడం జరుగుతుంది. కారవేల అనేది ప్రెసెంట్ డే ఒడిషా, ఈ కళింగ ప్రాంతం అంటాం అప్పుడులో అన్ని. అరౌండ్ 2nd century BC, 200 BC ఆ టైంలో ఇతను రూల్ చేసేవాడు. ఇతను జైనిజం ఫాలో అయ్యేవాడు. ఇది మనకి ఈయన ఒక ఇన్స్క్రిప్షన్ ఉంటుంది, శాసనం. అంటే కారవేలుడు హాతీగుంప శాస్త్రం అనే ఒక శాసనాన్ని ఇస్తాడు. ఆ శాసనంలో కారవేలుడు ఏమని తెలియజేస్తాడంటే, నేను అన్ని మతాల్ని ఒకే విధంగా భావిస్తాను, స్వీకరిస్తాను, చూస్తాను అని చెప్పడం జరుగుతుంది. కానీ ఆ శాసనంలో అట్లా ఉంది, కానీ అతను పర్సనల్గా స్వీకరించిన మతం జైనిజం. సో ఇక్కడ ఆన్సర్ జైనిజం అన్నమాట. నెక్స్ట్, అశోకుడు మనకు తెలుసు, అతనికి ఒక గురువు ప్రేరేపణతో తను బుద్ధిజంని స్వీకరిస్తాడు. ఎవరు ఆ గురువు అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇంపార్టెంట్ ఇది కూడా. అంటే
ఎవరి ప్రభావంతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అనేది క్వశ్చన్. ఆన్సర్ ఉపగుప్త ఫ్రెండ్స్, బి ఉపగుప్త. ఉపగుప్త అనే అతను ఒక బుద్ధిస్ట్ సన్యాసి. కొన్ని స్టోరీస్ ప్రకారం ఈ అశోకుడికి ఉపగుప్త అనే వ్యక్తి తను బౌద్ధంలోకి మారడానికి బాగా ప్రేరేపణించాడు అన్నమాట. నెక్స్ట్, మనకి భారతదేశంలో గొప్ప నేమ్స్ కొన్ని వింటాం అన్నమాట, పేర్లు, గొప్ప పేర్లు లైక్ ఆర్యభట్ట, వరహమిహిర, వీళ్ళందరూ కల్చర్కి సంబంధించి చాలా హ్యూజ్ కాంట్రిబ్యూషన్ చేశారు మన దేశానికి. అటువంటి ఆర్యభట్ట, వరహమిహిర ఎటువంటి ఏ ఏజ్కి సంబంధించిన వాళ్ళు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది కూడా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఇంత గొప్పవారు ఎవరి ఆస్థానంలో ఉండేవారు, లేకపోతే ఎవరి కాలంలో ఉండేవారు అనేది మనకు తెలుసుకోవాలన్నమాట. అందుకని క్వశ్చన్ ఏంటి, ఆర్యభట్ట, వరహమిహిర ఇటువంటి వాళ్ళు ఎవరి కాలంలో ఉండేవారు అంటే వీళ్ళు గుప్తాస్. గుప్తాస్ ఇక్కడ మనకి గుప్తాస్ వచ్చింది కాబట్టి గుప్తాస్ ఏజ్ని, గుప్తుల యొక్క కాలాన్ని మనం స్వర్ణయుగంగా భావిస్తాం, గోల్డెన్ ఏజ్గా భావిస్తాం అన్నమాట కల్చర్ పరంగా. నవరత్నాలు అని చెప్పి గుప్తాస్ కాలంలో నవరత్నాలు ఉండేవారు, అంటే వీళ్ళు 9 జెమ్స్ అనమాట, 9 మంది రత్నాలు లాంటి వాళ్ళు, జెమ్స్ లాంటి వాళ్ళు. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో బాగా ప్రసిద్ధులు అనమాట. ఆ నవరత్నాలు ఎవరు అనేది మనకి తెలిసి ఉండాలి, ఎందుకంటే చాలా వరకు ఎగ్జామ్స్లో బిట్స్ అడుగుతుంటాడు అది, అందుకని ఇక్కడ నేను మీకు ఇవ్వడం జరిగింది 9 మంది. ఇక్కడ గనక మీరు చూసినట్లయితే నేమ్ ఈ 9 మంది వీళ్ళు: శపడక, ధనవంతరి, కాళిదాస, అమరసింహ, వరహమిహిర, వరరుచి, సన్కు, వేతలబతియ, హరిసేనుడు. వీళ్ళందరూ 9 మంది నవరత్నాలు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి. క్షపణక చూసుకుంటే ఆస్ట్రాలజీకి సంబంధించి గొప్ప ప్రసిద్ధుడు. ఇతను జ్యోతిష్య శాస్త్రాన్ని రచించాడు. ధనవంతరి అనగానే మనకి ఆయుర్వేదం గుర్తు రావాలి. కాళిదాసులు అనగానే మనం ఆల్రెడీ చూసాము, ఇందాక ఏం చూసాము, మాల్వికాగ్నిమిత్రం చూసాము, సంస్కృత నాటకాన్ని. అట్లాగే ఇతను ఒక ఫేమస్ కొన్ని ఏంటి అంటే కాళిదాసు మేఘదూతము, మేఘ సందేశము, అవి. అమరసింహ అంటే అమరకోశ రచిస్తాడు, ఇది ఇంపార్టెంట్, అమరసింహ రచిస్తాడు అమరకోశ. వరమిహిర, వరరుచి, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాడు. వీళ్ళని నవరత్నాలు అంటాము. సో ఆర్యభట్ట, వరహమిహిర వీళ్ళందరూ ఎవరి కాలం అంటే గుప్తుల కాలం. మౌర్యున్స్లో మౌర్యుల యొక్క చివరి రాజుని చంపి ఎవరు ఆ స్థానాన్ని ఆధీనం చేసుకున్నారు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. చివరి మౌర్య పాలకుడు బృహద్రథ అనే అతను లాస్ట్ మౌర్యన్ రూలర్. అతన్ని చంపిన తర్వాత మౌర్యుల నుండి అధికారాన్ని ఎవరు స్వాధీనం చేసుకున్నారు అనేది క్వశ్చన్. ఆన్సర్ ఏంటి అంటే మనకి ఇక్కడ స్టోరీ ఏంటి అంటే మౌర్యాస్లో లాస్ట్ కింగ్ పేరు బృహద్రథ అనమాట. ఈ బృహద్రథ అంత స్ట్రాంగ్ రూలర్ కాదు, కొంచెం వీక్ రూలర్. ఇక్కడే ఇతని కిందనే పుష్యమిత్రి శుంగ అనే అతను ఆ స్థానంలోనే నోబుల్గా ఉండేవాడు అనమాట. పుష్యమిత్రి శుంగ ఇతను బ్రాహ్మణ్ అనమాట. ఇతన్ని చంపి మౌర్య సామ్రాజ్యాన్ని అధికారాన్ని ఇతను స్వాధీనం చేసుకుంటాడు. దాంతో మౌర్యాస్ తర్వాత శుంగ వంశం అనేది పరిపాలిస్తుంది అనమాట ఆ రీజియన్ని. సో ఎవరు అంటే పుష్యమిత్ర శుంగ. ఇదిగోండి ఇక్కడ బృహద్రథ మౌర్య చంపబడ్డాడు మరియు అతని జనరల్ అయిన పుష్యమిత్ర శుంగ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అతను అధికారాన్ని సింహాసనం స్వాధీనం చేసుకొని శుంగ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనేది ఆన్సర్. నెక్స్ట్, మనకి బ్రాహ్మిన్స్ కానీ బుద్ధిస్ట్ మాంగ్స్ కానీ వీళ్ళు ఉండేవారు. వీళ్ళని చాలా రెస్పెక్ట్తో అప్పట్లో రాజులు కొంతమంది ట్రీట్ చేసేవారు. అయితే వీళ్ళకి ఒక ఇనాం లాగా, లేకపోతే వీళ్ళకి ఒక బహుమానం గానో, వాళ్ళు చేసిన సేవలకు కానీ, లేకపోతే వాళ్ళు అందిస్తున్న యాగాలకి, వాటికి, సర్వీస్కి విలేజెస్ని, కొన్ని గ్రామాల్ని దానంగా ఇచ్చేవారు. అటువంటి పద్ధతిని అంటే
గ్రామాలు ఇట్లాగా బుద్ధిస్ట్ మాంక్స్ కానీ బ్రాహ్మిన్స్ కానీ దానం ఇచ్చి అటువంటి గ్రామాలు మొత్తం వాళ్ళ అగ్రహారాలు అంటాం చెప్పాలంటే. అటువంటి గ్రామాలకి ట్యాక్స్ ఉండదు అనమాట. అంటే వాళ్ళు దానిపైన ఏమి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఇటువంటి పద్ధతిని ఎవరు మొదటి ప్రవేశపెట్టారు అని అడుగుతున్నాడు క్వశ్చన్. చూడండి క్వశ్చన్స్ ఇవన్నీ ఎట్లా అంటే కొంచెం కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఉంటాయి. మనం ఆ కాన్సెప్ట్ లాగా చదవాలి. ఏదో చదవడం అన్నట్టు కాదు, కానీ కాన్సెప్ట్గా చదివితే బిట్స్ ఇవే అడుగుతాడు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్సే అనమాట. సో నీట్గా అర్థం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో వస్తే మనం రాసేయచ్చు. ఏ రాజవంశం యొక్క పాలకులు బ్రాహ్మణులు మరియు బౌద్ధ సన్యాసులకు పన్ను రహిత గ్రామాలను ఇచ్చే పద్ధతిని ప్రారంభించారు అంటే గుర్తుపెట్టుకోండి, శాతవాహనాస్. సో శాతవాహనాస్ అనేది స్టార్ట్ చేశారు ఈ ప్రాక్టీస్ అనమాట. దీన్ని మళ్ళీ ట్యాక్స్ ఫ్రీ కూడా ఉండేది. తర్వాత కాలంలో ఎప్పుడైతే శాతవాహన కొంచెం వీక్గా అయిపోయారో, ఈ గ్రామాల్లో ఉంటున్న కొంచెం పవర్ఫుల్ వాళ్ళు ఇండిపెండెంట్ స్వాతంత్రం ప్రకటన చేసుకునేవారు అనమాట. చిన్న స్వాతంత్ర రాజ్యాలుగా ఏర్పడ్డాయి శాతవాహనాల తర్వాత కాలంలో వీరే. ఏ గుప్తా కింగ్ ని విక్రమాదిత్య టైటిల్ తో మనము అభివర్ణిస్తాము అని అడుగుతున్నాడు. ద గుప్తా కింగ్ హూ ఎస్యూమ్డ్ ద టైటిల్ ఆఫ్ విక్రమాదిత్య వాస్. విక్రమాదిత్య అనే టైటిల్ ఏ గుప్తా కింగ్ కి ఉంది అంటే చంద్రగుప్త 2. గుర్తుపెట్టుకోండి, చంద్రగుప్త 2. ఇతన్నే మనము చంద్రగుప్త విక్రమాదిత్య అని కూడా అంటాం. విక్రమాదిత్య అనేది అతని నేమ్ లో భాగం అయిపోయింది. యాక్చువల్లీ ఇది టైటిల్ అనమాట. చంద్రగుప్త 2 ఇతను చాలా పెద్ద పరాక్రమశాలి, పవర్ఫుల్ ఎంపరర్ అనమాట. ఇతను 380 to 415 ఏడీలో పరిపాలించాడు. ఆ టైం పీరియడ్లో ఇతను పరిపాలించాడు. ఇతని టైంలో బాగా ఆర్ట్ కల్చర్ అవన్నీ పీక్ స్టేజ్కి వెళ్ళాయి. జనరల్గా గుప్తా పీరియడ్లోనే ఇవన్నీ పీక్ స్టేజ్కి వెళ్ళాయి. అందుకని మనం గుప్తా పీరియడ్ గోల్డెన్ ఏజ్గా అభివర్ణిస్తాం. సో ఆన్సర్ చంద్రగుప్త 2. హర్ష వాజ్ డిఫీటెడ్ బై అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు స్టోరీ చెప్తాను. మనకి పుష్యభూతి డైనాసిటీ అనేది కొంచెం నార్త్ అటు రూల్ చేసేది. ఈ డైనాసిటీ వంశానికి చెందిన రూలర్ పేరు హర్ష. ఇతను రూల్ చేసేవాడు. ఇక్కడ కింద చాళుక్య వంశం ఉండేది, చాళుక్యన్ సామ్రాజ్యం ఉండేది, చాళుక్యన్ ఎంపైర్. ఈ చాళుక్యన్ ఎంపైర్ యొక్క రాజు పేరు పులకేసిన్ 2. ఈ మధ్యలో మనకి నర్మదా రివర్ అనేది ఉందన్నమాట. నర్మదా రివర్. ఈ నర్మదా రివర్ ఒడ్డున పులకేసిన్ 2కి మరియు హర్షకి యుద్ధం జరిగింది. హర్ష ఓడిపోయాడు, పులకేసిన్ గెలిచాడు. వీళ్ళిద్దరూ కలిసి ఒక సంధిని చేసుకున్నారు. ఆ సంధి బట్టి ఏంటంటే నర్మదా రివర్ వాళ్ళిద్దరి యొక్క బార్డర్గా భావించి ఈ కిందంతా చాళుక్యన్ ఎంపైర్ది, పైన అంతా వీళ్ళ హర్షాది అని చెప్పి భావించడం జరిగింది ఆ సంధి ద్వారా. సో ఎవరి చేతిలో హర్షనే పెద్ద యోధుడు, అట్లాంటి వాడు ఎవరి చేతిలో ఓడిపోయాడు అంటే పులకేసిన్ 2 అనేది ఆన్సర్ అనమాట. సో స్టోరీ వచ్చేసరికి ఇది. హర్షవర్ధనుడి యొక్క కోర్ట్ పోయేట్ అంటే అతని ఆస్థానంలో ఒక కవి పేరు ఏంటి అంటే బాణుడు. బాణభట్ట మనం చదివే బాణుడు ఒక నాటకాన్ని రాస్తాడు, ఏంటన్నాము కాదంబరి. అట్లా మనం రివైజ్ చేసుకుంటాం అనమాట ఇప్పటికెప్పుడు. సో దట్ అవి మనకు గుర్తుంటుంటుంది. హర్ష ఇదిగోండి ఇక్కడ హర్ష 618 ఏడీలో జరిగింది యుద్ధం. ఇది చాళుక్యన్ ఎంపైర్ అయిన పులకేసిన్ 2కి హర్షవర్ధన్కి మధ్యలో నర్మదా రివర్ ఒడ్డున జరిగిందనమాట యుద్ధం. నెక్స్ట్, క్రింద వాటిలో ఎవరి నాణ్యాలు సంగీతంపై తమకు ఉన్న ప్రేమను తెలుపుతాయి అంటే గుప్తులు ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే ఇది చెప్పగలుగుతున్నాం. ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇక్కడ మనకి కింద కనబడుతుంది గుప్తాస్ యొక్క ఒక గోల్డ్ కాయిన్. గుప్తులు చాలా గోల్డ్ కాయిన్స్ ని దొరికాయి మనకి. ఇతను గుప్తుడి యొక్క రాజు వీణ ప్లే చేస్తున్నట్టు ఉంది చూడండి. ఇది వీణ. ఇతను యాక్చువల్లీ సముద్రగుప్త అనమాట. సో ఈ కాయిన్స్ లో నాణంలో మనకి ఏం కనబడుతుంది, రాజు వీణ ప్లే చేసినట్టు. అంతే వీళ్ళకి సంగీతం పైన ఉన్న మక్కువ, ప్రేమ కనబడుతుంది అనమాట ఇందులో. కాబట్టి ఆన్సర్ ఎవరిది అంటే గుప్తాస్ అవుతుంది ఆన్సర్. నెక్స్ట్, హూ వాస్ కాల్డ్ ఇండియాస్ నెపోలియన్ బికాస్ ఆఫ్ హిస్ విక్టరీస్. తను జయించిన విజయాల వల్ల ఎవరిని మనము ఇండియన్ నెపోలియన్ గా అభివర్ణిస్తాము అనేది క్వశ్చన్.
ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఒకటి చేస్తాను చూడండి. మనకి సముద్రగుప్త అని ఒక గుప్త రాజు ఉంటాడు. ఇతను చాలా పెద్ద పరాక్రమశాలి అన్నమాట. ఇతని యొక్క సేనాని పేరు హరిసేనుడు. హరిసేన అనే అతను ఒక సేనాని. అలహాబాద్ లేకపోతే దీన్ని మనం ప్రయాగ అంటాం. అలహాబాద్ ఆర్ ప్రయాగ. అలహాబాద్ ఆర్ ప్రయాగ ఉంటుంది కదా, అక్కడ ఈ హరిసేనుడు అంటే సముద్రగుప్తుడు యొక్క సేనాని ఒక శాసనాన్ని ఇస్తాడనమాట. శాసనం. దీన్నే మనం అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ అంటాం, లేకపోతే ప్రయాగ ఇన్స్క్రిప్షన్ అంటాం. తెలుగులో దీన్ని అలహాబాద్ శాసనం అంటాం, అయితే ప్రయాగ శాసనం అంటాం. ఇందులో హరిసేనుడు సముద్రగుప్తుడి యొక్క విజయాలను తెలుపుతాడు అనమాట. చాలా గొప్ప యోధుడుగా అభివర్ణిస్తాడు సముద్రగుప్తుడిని హరిసేనుడు. అట్లాగే ఇదే శాసనంలో హరిసేనుడు ఏమంటాడంటే సముద్రగుప్తుడు దాదాపుగా 100 యుద్ధాలు గెలిచిన వీరుడు అని చెప్పడం జరుగుతుంది. సో దీని ఆధారంగా మనకి స్మిత్ అనే ఒక చరిత్రకారుడు సముద్రగుప్త ఇంత పరాక్రమశాలి అయితే ఇతన్ని మనము నెపోలియన్తో పోల్చవచ్చు. ఎందుకంటే ఫ్రాన్స్లో నెపోలియన్ అనే ఒక రాజు ఉంటాడు. అతను చాలా జయించాడు అనమాట, పరాక్రమశాలి అతను కూడా. సో అతనిని పోలి ఇతను ఉన్నాడు అని చెప్పి స్మిత్ అనే అతను సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ గా అభివర్ణించాడు. ఎవరు అభివర్ణించారో కూడా మనం తెలుసుకోవడం అప్పుడప్పుడు ఇంపార్టెంట్. ఇది స్టోరీ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, గుప్తా రాజవంశానికి చెందిన సముద్రగుప్తుడు నెపోలియన్ ఆఫ్ ఇండియా అని అంటారు. చరిత్రకారుడు ఏవి స్మిత్ అతనిని అలా పిలిచాడు. ఎందుకంటే అతని సభకుడు మరియు కవి హరిసేనుడు రాసిన ప్రయోగ ప్రశస్తి, ఇందాక మనము అన్నాం కదా, దీన్నే ప్రయోగ ప్రశస్తి నుండి తెలిసిన గొప్ప సైనిక విజయాలు అతని 100 యుద్ధాలు హీరోగా కూడా అభివర్ణిస్తాయి అన్నమాట. అందుకని ఇతను ఇండియన్ నెపోలియన్ గా ఏవి స్మిత్ హిస్టోరియన్ అనే అతను అన్నాడు. నెక్స్ట్, ఏ గుప్తరాజ కాలంలో చైనీ యాత్రికుడైన ఫాహీన్ భారతదేశానికి వచ్చాడు అని అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు ఈ చైనీస్ ట్రావెలర్ ఫాహీన్ ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరి కాలంలో అయితే అతను వచ్చాడో ఆ కాలంలో ఉన్న పరిస్థితిని అతను బుక్లో రాస్తుంటాడు. దాన్ని బట్టి మనకి చరిత్ర అనేది ఇప్పుడు తెలుస్తుంది. అందుకని ఎవరి కాలంలో వచ్చాడు అనేది కూడా ఇంపార్టెంట్. ఈ ఫాహీన్ అనే వ్యక్తి చంద్రగుప్త 2 టైంలో వస్తాడు ఫ్రెండ్స్. చంద్రగుప్త 2. ఫాహీన్ ఇతను ఒక బుద్ధిస్ట్ చైనీస్ ట్రావెలర్. ఇతను గుప్తుల కాలంలో చంద్రగుప్త టైం పీరియడ్లో ఇండియాకి వస్తాడనమాట. ఇతను 399 ఏడీలో చైనాలో మొదలయ్యి 405 ఏడీలో ఇండియాకి వస్తాడు. అతను గుప్తుల సామ్రాజ్యం పైన అతను చూసిన విషయాలన్నీ రచిస్తాడు తన గ్రంథంలో. తను ఏమంటాడంటే గుప్త యొక్క సామ్రాజ్యం చాలా సంపన్న సామ్రాజ్యం అని చెప్పి, ప్రాస్పరస్ సామ్రాజ్యం అని చెప్పి చెప్తుంటాడు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి చంద్రగుప్త 2. నెక్స్ట్, ఇందాక చూసాం మనం ఇదే క్వశ్చన్. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఎవరిచ్చారు? హరిసేన. ఎవరి మీద తెలుపుతున్నాడు అది? సముద్రగుప్తుడి పైన. సో సముద్రగుప్త పైన ఏమని చెప్తాడు? గొప్ప యోధుడు అని చెప్తాడు. దాన్నే మనం అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఇంకోటి పేరుతో ఏమని పిలుస్తామంటే ప్రయాగ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఇది ప్రశస్తి శాస్త్రం అనమాట. ఇదిగోండి, అది ఆ బొమ్మ ఇదే అనమాట. అలహాబాద్ ఐరన్ పిల్లర్, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటే ఇదే. ఇందులో మనకి హరిసేనుడు సముద్రగుప్తుడి యొక్క విజయాల గురించి రచించడం జరుగుతుంది. సముద్రగుప్త యొక్క అలహాబాద్ స్తంభ శాసనం ఈ గుప్తుల యొక్క రాజకీయ చరిత్రను అధ్యయనం చేయడానికి ముఖ్యమైన ఎపిగ్రాఫిక్ వనరుల్లో ఒకటి. ఇందులో సంస్కృతంలో రాయబడింది ఫ్రెండ్స్. అది కూడా అప్పుడప్పుడు క్వశ్చన్ అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో. ఏ భాషలో అది రాయడం జరిగింది? అలహాబాద్ శాసనంని హరిసేనుడు అంటే సంస్కృత భాషలో రాయడం జరిగింది. ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ సంస్కృత్. పానెజెరిక్ అనమాట. పానెజెరిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక వ్యక్తిని పొగుడుతూ మనం ఏదన్నా రాస్తే దాన్ని మనం పానెజెరిక్ అంటాం. ఒక వ్యక్తిని పొగుడుతూ మనం రాస్తుంటే ఏదైనా విషయాన్ని దాన్ని పానెజెరిక్ అంటాం. ఇందులో ఎవరు? హరిసేనుడు సముద్రగుప్తుడిని పొగుడుతూ రాశాడు. ప్రశస్తి శాసనం అంటాం, అందుకే దీన్ని పానెజెరిక్. దీన్ని అందుకనే మనం అలహాబాద్ ప్రశస్తి అంటాం అనమాట. ప్రశస్తి అంటే ఒకరిని పొగుడుతూ ఏదైనా ఒకటి రాస్తే దాన్ని ప్రశస్తి అంటాం. సో ఆన్సర్ ఏంటి? ఎవరి గురించి అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటే సముద్రగుప్త గురించి. నెక్స్ట్, గుప్తుల యొక్క అధికార భాష ఏమిటి అని అడుగుతున్నాడు. గుప్తుల యొక్క అధికార భాష
సాంస్క్రిట్. సో ఇప్పుడు మనం చూసాం కదా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, దానికి ఎట్లాగా ఆన్సర్స్ చేయాలి, ఎక్స్ప్లెనేషన్స్, ఇట్లాగా మనము వీలైనంత వరకు బిట్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎగ్జామినేషన్లో మనం చాలా అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.